अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ఈ సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి గురించి చెప్పుకుంటున్నాము. నిన్న ఇవి సంప్రజాత సమాధికే సూక్ష్మ భేద ఎలా ఉంటుందనేది చూశాము. మనము సంప్రజాత సమాధి చెప్పుకునేటప్పుడు వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజాత సమాధి అని చెప్పుకున్నాము. ఆ వితర్క సమాధినే సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి అని చెప్పి దాంట్లో కూడా ఇంకా సూక్ష్మత్వం ఎలా ఉంటుంది ఆ యోగికి అనేది మనం ఈ సూత్రాల ద్వారా చెప్పుకుంటున్నాం నిన్న. తో అదే విధంగా అదే క్రమంలో ఇప్పుడు సవితర్క నిర్వితర్క ఏ విధంగా ఉన్నాయో అలాగే సవిచార నిర్విచార సమాధి కూడా అది ఇంకా దీనికంటే సూక్ష్మంగా ఉంటుంది. దాంట్లో కూడా సూక్ష్మంలో కూడా సూక్ష్మత్వం అనేది మనకు కనిపిస్తుంది. ఆ సమాధి ప్రజ్ఞలోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మనకు అనుభూతులు కలుగుతాయి. సమాధి సవితర్క నిర్వితర్క అనే స్థితి ఎలా ఉంటుంది నిన్న చూసాము. ఈరోజు దాని తర్వాత స్థితి మనం చూద్దామండి. అంతకంటే ముందు మనం చాలా రోజులైంది ఒకసారి ఇవన్నీ కూడా సూత్రాలను ఒకసారి సింహావలోకనం చేద్దాం, ఒకసారి ఆవృత్తి చేద్దాము. సో స్టార్టింగ్ లో ముందు ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకు యోగ శాస్త్రము అథ యోగానుశాసనం అని చెప్పి ఈ యోగ శాస్త్రాన్ని ప్రారంభించాం. యోగం యొక్క శాస్త్రం అధికృతో వేదితవ్యం అంటే ఇక్కడి నుంచి యోగ శాస్త్రం యొక్క విషయాన్ని ప్రారంభిస్తున్నాము, తెలియజేస్తున్నాము. అంటే మొత్తం విషయం ఏంటి యోగమే ఉంటుంది. ఇక్కడ యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాము. అందులో యోగం అంటే ఏమిటి అన్నప్పుడు సమాధి. యోగం అంటే సమాధి అంటే సమాధానం. ఏ విషయం కావాలంటే ఆ విషయం యొక్క సమాధానం మనకు యోగంలో కలుగుతుంది, అంటే సమాధిలో కలుగుతుంది. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది, ఈ యోగం ఎక్కడ ఉంటుంటే చిత్తంలో ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క చిత్తం ఏదైతుందో, మనసు ఏదైతుందో అక్కడ ఉంటుంది. ఆ చిత్తానికి క్షిప్తం విక్షిప్తం మూఢం ఏకాగ్రం నిరుద్ధం అని చెప్పాం. ఈ 5 అవస్థలు సమాధి ఉంటుందన్నమాట. కానీ అందులో ఏకాగ్రత అవస్థ నిరుద్ధ అవస్థ అనేది మాత్రమే యోగ పక్షంలోకి వస్తుందని చెప్పాం. సో ఈ యోగం యొక్క లక్షణం ఏంటి, ఈ యోగం యొక్క స్వరూపం ఏంటి అన్నప్పుడు దాని పక్కనే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటంటే మన చిత్తంలో ఉండేటువంటి విచారాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడమే యోగము. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో చాలా భిన్న భిన్న విషయాలు ఆలోచనలు ఉంటూ ఉంటాయట. ఇది వర్తమానం కావచ్చు, భూతకాలంలో కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో యోగ అంటే చిత్తవృత్తి నిరోధ. చిత్తంలో ఉండే అన్ని రకములైన వృత్తులు నిరోధించడమే అది యోగము. దాన్ని సమాధి అంటాము అని చెప్పుకున్నాం. సరే, ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు మన ఆ చిత్తం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు పక్కనే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా అప్పుడు ఆ చిత్తం అనేది ద్రష్టు జీవాత్మ యొక్క స్వరూపంలో, ద్రష్టు అంటే జీవాత్మ, జీవాత్మ యొక్క స్వరూపంలో అవస్థితం అవుతుంది. జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. ద్రష్టు స్వరూపే అవస్థానం, జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. కానీ జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది. ఆ స్థితి కలుగుతుంది. అందుకే చిత్తంలో ఉండే వృత్తి నిరోధిస్తే మన చిత్తం ఎక్కడ ఉంటుందయ్యా అంటే జీవాత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది అని చెప్పుకున్నాం. మరి నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుంది, నిరోధిస్తే చిత్తము జీవాత్మలో పోయి కూర్చుంటుంది, తదాకారంలో ఆకృతం అయిపోతుంది, పూర్తిగా దాంట్లో లీనమైపోతుంది, కలిసిపోతుంది. కానీ మన చిత్తంలో నిరోధించినప్పుడు మన వృత్తి ఎక్కడ ఉంటుంది, మన చిత్తం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర.
అప్పుడు నీ వృత్తి అనేది, నీ ఆలోచన అనేది, నీ మనసు అనేది ఎక్కడ ఉంటుంది? వృత్తి సారూప్యం ఇతరత్ర. ఈ వృత్తి యొక్క సారూప్యం అనేది ఇతరత్ర భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది. నువ్వు ఏ విషయంలో అయితే లౌకికంగా ఏ విషయాల్లో లీనమైపోయో ఆ విషయాల పట్ల ఆ ఆలోచిస్తూ ఉంటుంది. నీ వృత్తి యొక్క స్వరూపం అనేది ఇతరత్ర భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది. నువ్వు ఏ విషయంలో లీనమయ్యో ఆ విషయాల్లో ఉంటుంది నీ చిత్తం అనేది, నీ మనసు అనేది అని చెప్పుకున్నాం. ఇంకా మన ఆ వృత్తులు ఏంటివి? ఆ చిత్తంలో ఉండే ఆలోచనలు ఏంటివి? వాడికి ఏమన్నా పరిభాష పరిగణన ఉందా అంటే ఆ వృత్తులు 5 రకాలని చెప్పారు. ఏంటివి? వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టా. ఆ వృత్తులు కూడా ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. ఏంటివి అవి? క్లిష్ట అక్లిష్టా. అవి క్లిష్టమైనటివి, అక్లిష్టమైనటివి. అంటే క్లిష్టం అంటే దుఃఖాన్ని ఇచ్చేటువంటివి వృత్తులు. అదేవిధంగా అక్లిష్టా అంటే దుఃఖం ఇవ్వనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్లిష్ట వృత్తులు అంటాం. అంటే మంచివి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇవి 5 రకాల వృత్తులు. మన చిత్తం అనేది ఈ 5 రకాల వృత్తులు ఎక్కడో ఒక చోట ఉంటుంది. వీటి యొక్క పరిభాష ఏంటి, వీటి యొక్క స్వరూపం ఏంటి అన్నప్పుడు ఒక్కొక్క దాన్ని వివరించారు. ఇక్కడ ఏమి వివరించారు చూడండి. ఆ వృత్తులు 5 రకాలు. ఏంటి 5 రకాలు అన్నప్పుడు? ఒకటి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ఈ 5 రకాల వృత్తులు. ఇవి క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులు. అక్లిష్టమైనటువంటి వృత్తులు అన్నమాట. 2 రకాలుగా ఉన్నాయి. ఇవి మొత్తం 5 రకాలని చెప్పాం. అందులో ఒక్కో దాని గురించి ఇక్కడ మళ్ళీ సూత్రబద్ధంగా పరిభాష చేస్తున్నాడు. ఏం చెప్పారు? ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని. ఇది ప్రమాణ వృత్తి. ఇదేంటి? మన చిత్తం ఎలా ఉంటుంది? ప్రమాణ వృత్తిలో ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణంలో కానీ, అనుమాన ప్రమాణంలో కానీ, శబ్ద ప్రమాణంలో కానీ ఏదో ఒక వృత్తిలో యథార్థ జ్ఞానం తెలుసుకుంటుంటాం. ఈ వృత్తి అక్లిష్టమైన వృత్తి, అంటే మంచి వృత్తి. దీనివల్ల ఉపయోగం అన్నమాట. చిత్తం జ్ఞానోదయం సంపాదించుకుంటున్నాం ప్రమాణపూర్వకంగా. కాబట్టి ఈ వృత్తిలో ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణ విపర్య ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణని ప్రామాణిక వృత్తిలో ఉంటుంది. లేదా ఎక్కడ ఉంటుంది? 2వ వృత్తి విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. లేదా ఇక్కడ ఉంటుంది. ప్రమాణ వృత్తిలో లేదనుకోండి, యథార్థ వృత్తిలో లేదనుకోండి, ఎక్కడ ఉంటుంది? విపర్యయో మిథ్యాజ్ఞానం, విపరీత వృత్తిలో ఉంటుంది. విపర్యయో అంటే విపరీత జ్ఞానం, అంటే మిథ్యా జ్ఞానం. అతద్రూప ప్రతిష్టం, ఏ రూపం ఎలాగైతే ఉందో దాని అదే రూపంలో ఉండకుండా భిన్న రూపంలో ఉండటము. ఏ వస్తువు ఎలాగైతే ఉందో ఆ వస్తువు యొక్క తద్రూపం ఏదైతే ఉందో ఆ రూపం కంటే విపరీతమైన రూపం ఏదైతే కనిపిస్తుందో దాన్ని అతద్రూపం అంటాము. అంటే మిథ్యాజ్ఞానం. ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంటే ఉన్నది ఉన్నట్టుగా లేదు. దాన్నే అతద్రూపం అని చెప్పి, అంటే మిథ్యాజ్ఞానం. ఇది క్లిష్ట వృత్తి, మన కష్టాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇంకో వృత్తి ఏముంటుంది? శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. ఇలా విపర్య వృత్తులు మిథ్యాజ్ఞానంలో ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్ద జ్ఞానం ఉంది, శబ్దం ఉచ్చరిస్తున్నాం, శబ్దం ఉచ్చరించడం దాని యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది. శబ్దం ద్వారా అయితే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఆ వస్తువు కూడా ఉండాలి కదా. శబ్దం ఉందంటే అర్థం ఉంది, అర్థం అంటే ఆ అర్థం కనిపించాలి. శబ్దిక జ్ఞానం కలుగుతుంది కానీ అక్కడ అర్థం లేదనమాట. శబ్ద జ్ఞానానుపాతి, శబ్దం ద్వారా జ్ఞానం ఉత్పన్నం అవుతుంది కానీ వస్తు శూన్య, వస్తువు లేదన్నమాట. చెప్పాం ఆకాశంలో పుష్పాలు, కుందేలకి కొమ్ములు. శబ్దం ఉంది, శబ్దం యొక్క అర్థం ఉంది, పరోక్షంగా వేరే పశువుల్లో చూసాం కానీ అది కూడా ఇక్కడ వెతుకుతున్నాం. అది వికల్ప వృత్తి. కాబట్టి శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్దం ఉంది, దాని యొక్క జ్ఞానం ఉంది కానీ దాని అర్థం లేదు, విషయం యొక్క వస్తువు లేదు, పదార్థం లేదు. స్వరూప శూన్య, వస్తు శూన్య, వస్తువు లేదనమాట. దాన్ని వికల్ప వృత్తి. ఒకసారి అలాంటి వృత్తులు కూడా మనం ఉంటాం. లేని దాన్ని ఉందని కొని భావించి ప్రయత్నం చేస్తూ ఉంటాం తెలుసుకోకుండా. కాబట్టి ఇది కూడా క్లిష్ట వృత్తి, మనకు కష్టాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. ఇది క్లిష్టము అక్లిష్టం రెండు ఏదైనా కావచ్చు, మన ఆ వచ్చే వృత్తిని బట్టి ఉంటుంది అన్నమాట. అభావ ప్రత్యయాలంబన, అభావ జ్ఞానము అంటే స్వప్నావస్థ లేదా జాగ్రత్త అవస్థ యొక్క అభావం యొక్క జ్ఞానం. అంటే నేను స్వప్నావస్థలో ఉన్నాను, జాగ్రత్త అవస్థలో ఉన్నాను అంటూ ఆ అనుభూతి ఏ వృత్తి ద్వారా జరుగుతుందో దానే నిద్రా వృత్తి అంటాము. స్వప్నావస్థ యొక్క జ్ఞానోదయం కావచ్చు, నిద్రావస్థ యొక్క అంటే గాఢ నిద్ర యొక్క జ్ఞానం కావచ్చు. దాని యొక్క అభావ వృత్తి, నాకు ఇది రకంగా ఉంది, నాకు ఈ రకంగా లేదు అనే యథార్థమైన స్థితి ఏదైతే తెలుస్తుందో ఆ వృత్తికి ఆధారం నిమిత్తం ఏదైతే ఉందనే నిద్రా వృత్తి అంటాము. ఈ నిద్రా వృత్తిలో మనకు స్వప్నావస్థ యొక్క జ్ఞానము, నిద్రావస్థ యొక్క అంటే గాఢావస్థ జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం అనేది సరిగా ఉండదన్నమాట. ఆ ఉండదని తెలుసుకోవడానికి వృత్తి ఏదైతే పనిచేస్తుందని నిద్రా వృత్తి అని చెప్పాము. సో ఇది ఒక వృత్తి ఇక్కడనే ఉంటుంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది, క్లిష్టము అక్లిష్టము.
తర్వాత ఏం చెప్పాము? అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. అనుభూత విషయ అసంప్రమోష అంటే ముందుగా అనుభవించినటువంటి విషయాలు, అనుభూతం పొందినటువంటి విషయాల పట్ల మనకు స్మృతి రావడం. అది సుఖం అనుభవించి ఉండొచ్చు, దుఃఖం అనుభవించి ఉండొచ్చు, సుఖ దుఃఖం ఏదైనా కావచ్చు. మన స్మరణం చేసుకుంటూ అనుభూతి, అసంప్రమోష అంటే దాన్ని స్మరణం చేసుకొని వాటిని గుర్తు తెచ్చుకుంటాం కదా, అటువంటి స్మృతి ఏదో ఉందో దాన్ని స్మృతి వృత్తి అంటాం. అంటే అనుభవించిన విషయాలను మళ్ళీ పునః స్మరణ చేసుకునే వృత్తి ఏదైతే ఉందో దాన్ని స్మృతి వృత్తి అంటాము. ఏంటంటే మన చిత్తం ఎలా ఉంటుంది, ఇలాంటి అనుభూతం పొందేటువంటి విషయాల పట్ల సుఖ దుఃఖాలు ఏవైనా కావచ్చు, వాటిని స్మరణ చేసుకుంటూ ఉండేటువంటి వృత్తి ఏదైతే స్మృతి వృత్తి, ఈ వృత్తిలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ 5 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్మృతి వృత్తి కూడా మనకు క్లిష్ట 2 వృత్తులు ఉంటాయన్నమాట. అది మంచి విషయాన్ని మనం స్మరణ చేసుకుంటూ దాన్ని ఆలోచిస్తున్నామంటే అది మనకు సుఖాన్ని ఇచ్చేస్తుంది, లేదా అక్లిష్టమైన వృత్తి కూడా ఉంటుందన్నమాట. అది అధర్మం, అన్యాయం అనుకోండి, అది మనకు కష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ 5 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో మన చిత్తం అనేది ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వృత్తిలో పనిచేస్తూ ఉంటుంది. ఇవి క్లిష్టం కావచ్చు, అక్లిష్టం కావచ్చు. ఈ రకంగా 5 రకాల వృత్తులు చెప్పుకున్నాం. సరే, మళ్ళీ ఈ వృత్తులు నిరోధించాలంటే ఏంటి, ఉపాయం ఏంటి? ఈ 5 రకాల వృత్తులు ఎలా నిరోధించాలి? ఎందుకంటే దీని క్లిష్ట వృత్తులు ఉన్నాయి, అక్లిష్ట వృత్తులు ఉన్నాయి. క్లిష్ట వృత్తులు ఖచ్చితంగా నిరోధించుకోవాలి. అంటే మొత్తం ఈ 5 రకాల వృత్తులు, యోగం చేయాలి, సమాధిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ వృత్తులు మనకు బాధాకరము. కాబట్టి ఈ వృత్తి ఎలా నిరోధించాలి? చిత్తంలో ఉండే వృత్తి నిరోధించినప్పుడే మనకు యోగం కలుగుతుంది. ఎలా నిరోధించాలి, వాటి యొక్క ఉపాయం ఏంటి అన్నప్పుడు దానికి ఉపాయం చెప్పాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా తన్నిరోధ, ఈ వృత్తుల్ని నిరోధించాలి. ఈ 5 రకాల వృత్తులు ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి ఏవైతే ఉన్నాయో ఈ 5 రకముల వృత్తులను అభ్యాసము, వైరాగ్యము ద్వారా నిరోధించవచ్చు అని చెప్పాం. ఏంటి ఆ అభ్యాసం, ఏంటి ఆ వైరాగ్యం? అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి? వాటితో నిరోధించవచ్చు అని చెప్తాం. ముందు అభ్యాసం అంటే తెలియజేయి. అభ్యాసం తెలిస్తే మనం దానికి అభ్యాసం చేయవచ్చు. అంటే ఆ అభ్యాసం అంటే ఏంటి పరిభాష చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ మహర్షి పతంజలి. తో అభ్యాసం అంటే తత్ర స్థితౌ యత్నో అభ్యాస. అభ్యాసం అంటే ఏం లేదు, అక్కడ స్థితంగా నువ్వు ఏ విషయంలో లీనమైపోయో అక్కడ నిలబడి ప్రయత్నం చేయాలి, మాటి మాటికి అభ్యాసం చేయాలి. దాన్నే అభ్యాసం అంటాం. తత్ర స్థితౌ యత్న. యత్న అంటే ప్రయత్నం చేస్తున్నా, మాటి మాటికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభ్యాసంగా మారిపోతుంది. నువ్వు అనుకున్న విషయం మీద పూర్తిగా అక్కడ నిలబడి నీ మనసుని ఏకాగ్రం చేసుకొని ఈ వృత్తులను నిరోధించవచ్చు. మనలో ఉండే వృత్తులు ఏ వృత్తి ఏ రకంగా పనిచేస్తుందో మనకు తెలిసిపోతున్నాం. కాబట్టి ఆ వృత్తులను నిరోధించాలి అంటే అక్కడ నిలబడి యత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. అవి ఏ విషయం పట్లయితే మనకు పనిచేస్తున్నా ఆ విషయం మీద నిలబడి పనిచేసినప్పుడు ఆ వృత్తి యొక్క ఏ ఆలోచనలు అయితే ఉందో, ఆ వృత్తి యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాన్ని, అది అక్లిష్ట వృత్తి అయితే దాన్ని వృద్ధి చేసుకుంటాము, అది క్లిష్ట వృత్తి అయితే దాన్ని అక్కడే తెలుసుకొని వదిలేస్తాము. కాబట్టి మనము అభ్యాసం ద్వారా వాటిని చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించుకోవచ్చు. అభ్యాసం అంటే అక్కడ నిలబడి ఏ విషయంలో అయితే లీనమయ్యామో ఆ విషయం నిలబడి ప్రయత్నం చేయాలి, మాటి మాటికి అభ్యాసం చేయాలి. అందుకే యోగాభ్యాసం చేస్తున్నాం అంటే మనసును జపానుష్ఠానంలో, గాయత్రి మంత్రంలో, మనం ఓంకార జపంలో నేను లీనం చేశాను. కానీ అక్కడ లీనం చేస్తే అక్కడ నిలబడి మాటి మాటి ప్రయత్నించాలి. మనసు ఎక్కడికి పోకుండా అక్కడ నిలబెట్టాలి. తత్వ స్థితిలో యత్నం చేసి నిలబడి యత్నం చేసినప్పుడే అభ్యాసంగా మారిపోతుంది. మాటి మాటికి పక్కకు పోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకొని రావాలి, పక్కకు వెళ్తుంది తీసుకొని రావాలి. ఒక్కోసారి మనకు తెలియకుండా పక్కకు పోయింటుంది, పక్కకు తీసుకుపోమంటున్నా పక్కకు వెళ్ళి పక్కనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ స్థితి కూడా ఉండదు. అట్లా అంత వేగంగా మనసు పారిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మాటి మాటికి పట్టుకొని వచ్చి నీ మనసును కేంద్రీకృతం చేయాలి, లీనం చేయాలి. ఒక విషయంలో పూర్తిగా తదాకార వృత్తిలోకి వెళ్ళిపోవాలి. అటువంటి స్థితి కలిగినప్పుడు మనకు మనసులో ఉండే, చిత్తంలో ఉండేటువంటి వృత్తులను మనకి ఏంటివి ఏ రకంగా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు మనలో చిత్తంలో ఎటువంటి ఆలోచనలు నడుస్తుందో మనం కూడా మర్చిపోతామండి. ఒక్కోసారి మనలో ఉండే ఆలోచనలు పూర్తిగా మర్చిపోతూ ఉంటాం అనమాట. ఏం ఆలోచిస్తున్నావో తెలియదు, వివేకమే కోల్పోతాం అనమాట. కాబట్టి మనలో ఉండే దోష గుణాలు కూడా మనకు తెలియాలన్నమాట. ఒక్కోసారి ఇలా మన అభ్యాసం ద్వారా ఏదైనా ఒక విషయంలో లీనమైనప్పుడే మనకి ఇటువంటి విషయాలు, మనలో ఉండే గుణ దోషాలు కనిపిస్తాయి. అస్తు అభ్యాసం ద్వారా మన చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించుకోవచ్చు. అభ్యాసం అంటే అక్కడ ఏ విషయంలో లీనమయ్యో అక్కడ నిలబడి యత్నం చేయాలి. మాటి మాటికి యత్నం చేయడం అంటే, యత్నం అంటే ప్రయత్నం చేయడం వల్ల అది అభ్యాసంగా మారిపోయి చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించుకోవచ్చు అని చెప్పాం. కానీ నిరోధించుకుంటాం బాగానే ఉంది, కానీ ఎంతవరకు చేయాలి అభ్యాసం అంటే, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. అంటే సతు ఆ అభ్యాసం అనేది దీర్ఘకాలంగా చేయాలి. కంటిన్యూ చేస్తున్నా, ఒకరోజు చేసి ఇలా 10 రోజులు చేసి వదిలిపెట్టినా కాదు, దానివల్ల మనకు సఫలత అనేది కలగదు.
ఒక విషయం పట్ల పూర్తిగా మనం ఒక విషయంలో లీనమయ్యా, ఒక లక్ష్యం సంకల్పం తీసుకుని ఆ పని మొదలు పెట్టామంటే దీర్ఘకాలంగా అది సాధించేంత వరకు దీర్ఘకాలంగా చేస్తూ ఉండాలి. అది సిద్ధించేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే దీర్ఘకాలంతో పాటు ఎలా ఉండాలి? నిరంతరత కూడా ఉండాలి. నిరంతరంగా ఉండాలి. ఏదో 10 రోజులు చేసి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి వదిలేయడం కాదు. దీర్ఘకాలంతో పాటు నిరంతరత కూడా కంటిన్యూగా ఉండాలి. నిరంతరత ఉన్నప్పుడు దాంట్లో బలం వస్తుంది, శక్తి వస్తుంది. తర్వాత ఆ నిరంతరతో పాటు ఏముండాలి? శ్రద్ధ కూడా అనివార్యము. దీర్ఘకాలంగా చేస్తున్నావు, నిరంతరంగా చేస్తున్నావు, శ్రద్ధ లేదనుకోండి అది కూడా ముందు చేసిన 2 పనులు కూడా వ్యర్థం అయిపోతాయి. దీర్ఘకాలంగా నిరంతరంగా కూర్చోవాలి, కంటిన్యూ కూర్చోవాలి, కానీ శ్రద్ధాపూర్వకంగా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడే మన అభ్యాసం అనేది సఫలీభూతం అవుతుంది. మనం ఏం చేసినా కూడా ఇలా 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. 3 గుణాలు ఉంటేనే మనం యోగాభ్యాసంలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ 3 అనివార్యంగా ఉండాలి. ఏ ఒక్కటి తక్కువైనా కూడా అది సిద్ధించదు. దీర్ఘకాలం తీసుకుంటున్నాం అటు ఊరికి దీర్ఘకాలం చేస్తూనే ఉంటాం కానీ దానివల్ల లాభం ఉండదు. మనకి విసుగొచ్చేసి ఏంటి అబ్బాయి దీనివల్ల ఏం రావడం లేదని చెప్పి వదిలేస్తారు. నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనుకుంటాం. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, కానీ శ్రద్ధ, నిరంతరత దీర్ఘకాలంగా చేస్తూ ఉంటే అది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రకంగా అభ్యాసం చేయాలని చెప్పారు. సిద్ధించేంత వరకు దీర్ఘకాలంగా నిరంతరంగా శ్రద్ధాపూర్వకంగా చేయమని చెప్పారు. అలా చేయడం వలన అది దృఢభూమిగా మారిపోతుంది, బలంగా మారిపోతుంది, శక్తివంతంగా మారిపోతుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇంకా శ్రద్ధ కలుగుతుంది, రుచి కలుగుతుంది, ముందుకు వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఆ రకంగా చేయాలి. ఇంకో ఉపాయం ఏంటి? మరి వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే చెప్పాడు, దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంధ్య వైరాగ్యం. దృష్టానుశ్రవిక అంటే దృష్ట విషయాలు, మనం జీవితంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఆనుశ్రవిక అంటే చాలా విషయాలు కూడా వింటూ ఉంటామట. అట్లా దృష్ట విషయాలు ఏవైతే ఉన్నాయో, చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో, విన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వితృష్ణ కలిగి ఉండాలి. అంటే కోరిక, ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. అంటే ఒక లిమిట్ లో ఉండొచ్చు, ఒక మర్యాదలో ఉండొచ్చు. మర్యాద మించి, లిమిట్ మించి ఏదైతే ఎక్కువగా ఆశించామో అది అక్కడే మనకు దుఃఖం అవుతుంది, అక్కడే మనకు ఆ కష్టం వస్తుందన్నమాట. అంటే అత్యాశగా ఎక్కడ పోయినామంటే అది కష్టంగా మారిపోతున్నామట. అది దృష్ట విషయాలు, చూసిన విషయాల్లో నాకు కావాలంటే కాదు, విన్న విషయం వల్ల అది పొందాలంటే అది కూడా కాదు, సాధ్యం కాదు. ఎంతైతే అవసరమో, జీవితానికి సరిపడినంత ఏదైతే అవసరమో అది మనం సంపాదించుకోవచ్చు. కానీ ఆ జీవితానికి సరిపడినంత కోరికలకు పూర్తిగా ఆస్వాదించుకుంటా అంటే కాదు. అవసరాలు తీరుతాయి కానీ కోరికలు ఎప్పుడు తీరవు. అవసరాలను తీర్చుకోవచ్చు కానీ కోరికలను ఎప్పుడూ తీర్చుకోలేము. కోరికలు అనంతం అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి పుడుతూనే ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి పుడుతూనే ఉంటుంది. ఒక కోరిక నెరవేరింది, మళ్ళీ ఒక కోరిక పుడుతుంది, మళ్ళీ నెరవేరింది, ఇంకో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. కాబట్టి కోరికలకు అంతు లేదు. కాబట్టి వాటిని మనం పొందలేము. అవసరాలను పొందుకోవచ్చు. అవసరాలకు భగవంతుడు అవకాశం ఇస్తూ ఉంటాడు మనకు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఇస్తుండే, ఎటువంటి వ్యక్తిని కూడా. కాబట్టి అవసరాన్ని పూర్తి చేసుకోవచ్చు కానీ, కాబట్టి దానికోసం ప్రయత్నించాలి. కాబట్టి కోరికలను వదిలేసేయాలి. అంటే దృష్ట విషయాల పట్ల ఏవైతే ఉన్నాయో, విన్న విషయాల పట్ల ఏమైనా వితృష్ణ అంటే తృష్ణ, ఎటువంటి ఆకాంక్ష లేకుండా ఉండాలి. అలా చేయడం వల్ల మనసు నీ వశీకారం అయిపోయి వైరాగ్య స్థితి పొందుతుంది. ప్రతి చూసిన విషయంలో కావాలి, ప్రతి విన్న విషయం ప్రకారంగా జరగాలి అంటే అది కాదు. వాటి పట్ల వితృష్ణ కలిగి ఉండాలి. కలిగినప్పుడే నీకు వైరాగ్యం కలుగుతుంది. విషయం పట్ల, వస్తువు పట్ల ఆకర్షణ ఉండకూడదు. ఆకర్షణ కానీ ఆసక్తి కానీ ఉండకూడదు. కానీ వితృష్ణ అంటాం. అలా ఉండటం వల్ల మనిషికి ఏ బాధ కానీ కష్టం కానీ ఉండదు. మనిషి సుఖంగా, శాంతంగా ఉండగలుగుతాడు. మనిషిలో వైరాగ్యం కూడా కలుగుతుంది. జ్ఞానం పట్ల, ఈశ్వరుని పట్ల, పరమాత్మ పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఋషికృత గ్రంథాలు ఏవైతున్నాయో వాటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఇతిహాసాలు, పురాణాల పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా వైరాగ్య స్థితిని పొందుతాం. ఎలాగా? దుష్ట విషయాల పట్ల, విన్న విషయాల పట్ల మనం ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు వైరాగ్యం వస్తుంది అని చెప్పాం. ఈ వైరాగ్యం ఎలా ఉండాలట? దానికంటే కూడా ఉత్కృష్టమైనది ఏంటి? తత్పరం పురుష ఖ్యాతి గుణ వైతృష్ణ్యం. అక్కడ వైరాగ్యం వచ్చింది. ఇలా ఎటువంటి ఆశ లేకుండా, కోరిక లేకుండా ఉన్నప్పుడు ఒక వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యం కూడా కొంతవరకే పర్వాలేదు. కానీ తత్పరం, దానికంటే పరమైనది, ఉత్కృష్టమైనది పురుష ఖ్యాతి గుణ వైతృష్ణ్యం. కేవలం సాంసారిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉన్నంత మాత్రాన మనకు పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది కాదు. దాంట్లో కూడా పురుష ఖ్యాతి కలిగినంత సేపు మనం అంటూ వైరాగ్యం తీసుకుని రావాలి. పురుష ఖ్యాతి అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడే నీకు సంసారం పట్ల ఉండే విషయాల పట్ల విరక్తి కలుగుతుంది. అక్కడ నీకు వైరాగ్యం వచ్చింది. కానీ ఏదైనా
సంస్కారం ప్రబలంగా ఉండి విషయ వస్తువు మనకి ఎదురుగా కంటపడ్డప్పుడు అది మళ్ళా ఆ సంస్కారం మళ్ళా ఉద్భుతం అవుతుంది, మళ్ళా ప్రకాశిస్తుంది, అప్పుడు మళ్ళా అధోపతనానికి కారణమవుతుంది. కాబట్టి పురుష ఖ్యాతే గుణ వైతృష్ణం, పురుష ఖ్యాతి కలిగిందనుకోండి, ఆత్మ సాక్షాత్కారం కలిగిందనుకోండి, ఇంకా అప్పుడు మనలో ఉండే సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఇవన్నీ పూర్తిగా అవి లీనం అంటే తన వశీకరణలోకి వచ్చేస్తాయి, ఉత్కృష్టమైన వైరాగ్య స్థితిలోకి వస్తాయన్నమాట. అవి నీ అధికారంలో ఉంటాయి, గుణాలు కూడా నీ అధికారంలో ఉంటాయి. అప్పుడు ఎప్పుడు కూడా ఆ వేరే విషయాల్లోకి వెళ్ళాం అనమాట. అంటే అంత అధికారంలోకి వచ్చేసింది. అది ఉత్కృష్టమైన వైరాగ్యం. ఆ స్థితిని పొందాలి. ఆ స్థితిని పొందాలంటే పురుష ఖ్యాతి దీనికి ముఖ్యమైన ఉపాయం అన్నమాట. అది కలిగినంత సేపు మనకు ఎప్పుడైనా కూడా ముందు చెప్పిన వైరాగ్యంలో దృష్ట విషయాలు, ఆనుసరిక విషయాలు విచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడోసారి మనకు మన విషయం ప్రబలంగా వచ్చినప్పుడు అటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తత్పరం పురుష ఖ్యాతి గుణ వైతృష్ణం, ఆ గుణాల పట్ల వితృష్ణ కలిగిందనుకోండి, పురుష ఖ్యాతి కలిగిందనుకోండి, అప్పుడు ఎటువంటి విషయమైనా కూడా మనకు వచ్చి ఎదురుగా నిలబడ్డా కూడా అటువైపు మనం వెళ్ళము. అంత ప్రబలంగా ఉంటాం, అంత వైరాగ్యం దృఢంగా ఉంటుంది. లేదు నా లక్ష్యం ఇదే, పరమాత్మ ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం నా లక్ష్యము, ఇదే నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి దాంట్లో పూర్తిగా లీనమైపోతాం. అది ఎప్పుడు తత్పరం పురుష ఖ్యాతి గుణ వైతృష్ణం, గుణాల పట్ల వితృష్ణ కలిగినప్పుడు ఆ స్థితి కలుగుతుంది. ఇది ఉత్కృష్టమైన వైరాగ్యం. అది ముందుదేమో సామాన్య వైరాగ్యము, ఇది అతి ఉత్కృష్టమైన వైరాగ్యం. ఈ వైరాగ్యం కలిగిందనుకోండి మనకు ఇంకా ఆ ఎన్నిక వైపు తిరిగి చూడమాట. అంత విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది ఆత్మ పరమాత్మ పట్ల. దాని కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. సో ఈ రకంగా వైరాగ్యం యొక్క పరిభాష చెప్పుకున్నాం. సరే, ఈ అభ్యాసము వైరాగ్యం ద్వారా మనం చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించవచ్చు. ఈ రెండు ఉపాయాలు చెప్పాం. ఇలా నిరోధించినప్పుడు మళ్ళీ మాకేం కలుగుతాయంటే పైన చెప్పుకున్నాం, చిత్తవృత్తి దాని యోగం కలుగుతుంది, సమాధి కలుగుతుంది. కానీ ఆ సమాధి ఏంటి? ఆ సమాధి ఎన్ని రకాలు? ఆ సమాధి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ అభ్యాస వైరాగ్యం ద్వారా మన చిత్తంలో ఉండే వృత్తులను యోగం కలుగుతుంది. ఏంటి యోగం యొక్క స్వరూపం అంటే ఏమిటి అన్నప్పుడు ఇవి చెప్పాడనమాట. ఏం చెప్పాడు? వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత. ఈ విధంగా పర వైరాగ్యము అపర వైరాగ్యం ద్వారా నువ్వు నీ మనసును చిత్తాన్ని కేంద్రీకరించినప్పుడు, వశంపరుచుకున్నప్పుడు ఏం కలుగుతాయి నీకు? సంప్రజ్ఞాత సమాధి. సమాధి అని చెప్పారు, సమాధి కలుగుతుంది చెప్పారు. యోగం అంటే సమాధి. సమాధి కలుగుతుంది. ఏంటి ఆ సమాధి ఏంటి అంటే దాని సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాల భేదాలు ఉన్నాయి. సంప్రజ్ఞాత సమాధి ఏం కలుగుతుంది? వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత. ఈ 4 రకాల సమాధి ఉంటుంది. ముందు వితర్కం కలుగుతుంది, తర్వాత దాంట్లో విచారం కలుగుతుంది, తర్వాత ఆనందము, తర్వాత అస్మిత. అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోతాం. ముందు ఏదైనా ఒక విషయం తీసుకుంటాం, ఆ విషయం యొక్క మళ్ళా ఇది అవునా కాదా, ఇలా ఉందా ఇలా లేదా అని వితర్కం నడుస్తుంది. తర్వాత అది దాంట్లో అలా విచారించడం వల్ల ఒక యథార్థమైన స్థితి కలుగుతుంది. దాంట్లో విచారంలోకి వస్తాం. ఆ విచారం అనేది యథార్థమైనప్పుడు ఆనందం వస్తుంది. నేను చేసింది, నేను ఆలోచించింది కరెక్టే అని చెప్పి. ఆనందమైనప్పుడు ఆ వస్తువు యొక్క పరిణతి మనం పొందాం కాబట్టి అస్మిత, నేను చేసింది కరెక్టే, నేను చేసిన విధి విధానం ఇది ఉత్తమంగా ఉంది, అంటే యథార్థంగా ఉంది అని చెప్పి మనిషికి అస్మిత రూపంలో యథార్థ అనుభూతి కలిగినప్పుడు మనిషికి ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపం తెలుసుకుని అస్మి అనే భావనతోటి, అహంభావనతోటి ఉంటాడు అనమాట. అహంభావన అంటే ఇక్కడ జ్ఞానపూర్వకమైనటువంటి స్థితి అనమాట. ఆ స్థితి కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ సంప్రజాత సమాధి అనేది 4 రకాలుగా ఒక విషయం పట్ల మనం లోపలికి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం. సో సంప్రజాత సమాధి కలుగుతుంది. వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత, వీటిని అనుభూతిని పొందడం వలన సంప్రజాత సమాధి కలుగుతుంది. ఎప్పుడు నీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించినప్పుడు ఈ సమాధి కలుగుతుంది. ముందుగా జరిగే సమాధి ఏంటి? ఇది అనమాట. తర్వాత ఏ సమాధి కలుగుతుంది అంటే విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్య. అదే విధంగా అక్కడ సంప్రజాత సమాధిలో ఒక విషయం ఉంది, వితర్కము, విచారము, ఆనందం, అస్మిత, ఒక విషయం పెట్టుకున్నాం అక్కడ. కానీ అసంప్రజాత సమాధిలోకి వచ్చేసరికి ఆ ఒక్క విషయం కూడా లేదంట. దాన్ని నిరోధించాం. సర్వవృత్తి నిరోధే అసంప్రజాత అని ముందు చెప్పుకున్నాం. అన్ని వృత్తులు, ఒక్క వృత్తి కూడా ఉండవు. ఒక వృత్తి ఉంటే సంప్రజాత సమాధి. ఆ ఒక్క వృత్తిని కూడా వదిలేసామనుకోండి, ఎటువంటి లేదు, కేవలం ఆత్మస్వరూపం లీనమైపోయాం. అటువంటి వృత్తి అంటే విరామం అయిపోయింది. వృత్తి యొక్క ఆలోచన, ఒక్క విషయం, విచారం ఏదైతే ఉందో అది కూడా విరామం అయిపోయింది. విరామ జ్ఞానం యొక్క స్థితి ఏదైతే ఉందో వాటిని అభ్యసించడం వల్ల అభ్యాస పూర్వ సంస్కారో శేషో అన్య. సంస్కారో శేష అది సంప్రజాత సమాధి కంటే ఉత్కృష్టమైనది. అసంప్రజాత సమాధి అన్య, దానికంటే వేరేది. అంటే కేవలం సంస్కారాలు మాత్రమే శేషంగా మిగిలిపోతాయి అన్నమాట. అంటే వర్తమానంలో ఎటువంటి కర్మలు ఉండవంట. కేవలం సంస్కారాలు ఏవైతే ఉన్నాయో గత జన్మల్లో, పూర్వ జన్మల్లో, అవి మాత్రమే మిగిలిపోతాయి.
ఎప్పుడు ఒక విషయాన్ని కూడా పూర్తిగా నిరోధించినప్పుడు, అప్పుడు ఎటువంటి కర్మలు ఉండవండి, పూర్తిగా సంస్కారాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అంటే అత్యంత లీనమైపోతున్నాడు, ఆత్మలో లీనమైపోతాడు. చిత్తం అనేది ఆత్మ లీనమైపోతుంది. అప్పుడు ఆత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటున్నమాట. కాబట్టి ఆ స్థితి మనకు కలుగుతుంది అసంప్రదాయ సమాధిలో. అప్పుడు కేవలం సంస్కారాలు మాత్రమే శేషంగా మిగులుతాయి. వాటిని మాటికి అదే స్థితిని మాటికి అభ్యాసించడం వలన మళ్ళీ ఒక సంస్కారం ఏర్పడుతుందన్నమాట. అంటే ఆనందం యొక్క సంస్కారం పడుతుంది. మళ్ళీ ఆనందం కోసం మళ్ళీ ప్రయత్నించడం వలన ఆ సంస్కారం ప్రబలమై అందులో సంస్కారం నిర్బీజం అయిపోతాయి, అంటే దగ్ధబీజం అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మొలకెత్తాం అనమాట. అటువంటి స్థితి మనకు అసంప్రదాయ సమాధిలో కలుగుతుంది. దగ్ధబీజం అయినప్పుడు మోక్షంలోకి వెళ్ళిపోతాడు. అసంప్రదాయ సమాధి అయిపోయిందంటే ఖచ్చితంగా ముక్తిలోకి వెళ్ళిపోగలుగుతాడు సాధకుడు, యోగాభ్యాసి ఎవరైతే ఉన్నారో. కాబట్టి విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేష, సంస్కారం మాత్రం శేషంగా ఉన్నప్పుడు దాన్ని అసంప్రదాయ సమాధి అని అంటాము అని చెప్పి ఈ సూత్రం ద్వారా మహర్షి పతంజలి చెప్పారు. నెక్స్ట్ దీంట్లో కూడా ఇప్పుడు సంప్రదాయ సమాధికి 4 రకాల సమాధులు ఏదని చెప్పి వితర్కము విచారం అని చెప్పి, అసంప్రదాయ సమాధికి 2 రకాల భేదాలు ఉన్నాయండి. అవి ఏంటివంటే భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. విదేహ యోగి ప్రకృతి లయ యోగులకు భవ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. దాంట్లో కొంచెం సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అది ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు సాధకుడు ఏదైతే ఉందో వాళ్ళకి అర్థమవుతాయి. సో భవ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. ఎవరికి? విదేహ ప్రకృతి లయానం. అంటే విదేహ యోగి, ప్రకృతి లయ యోగి అని ఇద్దరు ఉంటారు అన్నమాట. అంటే కొందరు ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి విషయాల మీద మనసును చిత్తాన్ని కేంద్రీకృతం చేసి దాని ద్వారా వైరాగ్యం ద్వారా ఏదైతే స్థితి కలిగిందో ఆ రకంగా అసంప్రదాయ సమాధిని పొందడం. ఒకరు దేహాభిమానాన్ని వదిలిపెట్టేసి దేహం ఇది నశ్వరమైంది, ఇది జడ వస్తువు, అసలు స్వరూపన ఆత్మ జీవాత్మ అని చెప్పి దాని మీద దేహాభిమాన్ని వదిలిపెట్టి కీళ్ళ ఆత్మస్వరూపంలో లీనం చేసినప్పుడు ఏదైతే వైరాగ్యం కలుగుతుందో ఆ వైరాగ్యం ద్వారా అసంప్రదాయ సమాధికి వైపు వెళ్తామంట. అంటే ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళిపోతామంట. అంటే కొందరు ప్రకృతిలో ఉండే విషయాన్ని ఆలంబనం చేసుకొని వైరాగ్యం కలుగుతుంది, కొందరికి దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మస్వరూపంలో లీనం చేయడం వలన వైరాగ్యం ద్వారా ఏదైతే స్థితి కలుగుతుందో దాని ద్వారా అసంప్రదాయ సమాధిలో కలుగుతుంది. ఆ రకంగా ఈ 2 రకములైనటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రకృతి లయ యోగి, ఇదే విధంగా విదేహ యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. అదేవిధంగా ఇంకోటి శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకం ఇతరేషం. వేరే యోగులకు ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. ఈ అసంప్రదాయ సమాధిలో ఒక భవ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి, భవ ప్రత్యయ అనేది ఇది ఒక అసంప్రదాయ సమాధికి భేదం అండి, ఒక పేరు అంతే. ఈ స్థితి కలుగుతున్నాం. భవ అంటే అన్ని సంపూర్ణ జ్ఞానం, యథార్థ జ్ఞానం, బ్రహ్మాండం యొక్క మొత్తం రహస్యం అంతా మనం తెలుస్తున్నామట. అది ఇటువంటి యోగులు కలుగుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకం ఇతరేషం. ఈ ఉపాయాల ద్వారా ఎవరైతే అసంప్రదాయ సమాధికి వైపు వెళ్తారో వాళ్ళకి ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. ఎందుకంటే శ్రద్ధ ద్వారా, ఉత్సాహం ద్వారా, స్మృతి శక్తి ద్వారా, ఏకాగ్రత ద్వారా, ఇంకా దాని ద్వారా ఉత్పన్నమైన విశిష్టమైన ప్రజ్ఞానం ద్వారా వారికి ఈ ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి, భవ ప్రత్యయ నామక అసంప్రదాయ అనేది ఈ రకంగా భిన్నంగా ఉంటుంది. భవ ప్రత్యయం అనేది విదేహ యోగులకు, ప్రకృతిల యోగులకు ఉంటుంది. ఈ ఇద్దరు యోగుల కంటే భిన్నమైన యోగి ఎవరైతే ఉన్నారో వారికి ఉపాయ ప్రత్యయ యోగి అంటాం. ఉపాయ ప్రత్యయ నామక సమాధి అది భిన్నమైన యోగులు కలుగుతుంది. ఆ యోగి ఎలా చేస్తున్నాడు? శ్రద్ధ ద్వారా, వీర్యం, ఉత్సాహము ఇవన్నీ సమాధి ద్వారా ప్రయత్నం చేసి, అంటే ఈ ఉపాయాల ద్వారా ప్రయత్నం చేసిన యోగి ఎవరైతే ఉన్నారో వారిని ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి ద్వారా చెప్పుకుంటాము. వారు విదేహాల యోగి, ప్రకృతిల యోగి కంటే భిన్నమైన యోగి. సో ఈ ఉపాయాల ద్వారా ఎవరైతే ప్రయత్నం చేశారో వారికి ఉపాయ ప్రత్యయ నామక అసంప్రదాయ సమాధి కలుగుతుంది. సో ఇవన్నీ ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి, మనం అటువంటి స్థితి కలుగుతుందని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మనం అభ్యాసం చేసినప్పుడు మనకు కూడా ఆ స్థితి కలుగుతుందన్నమాట. ఫస్ట్ సరే, ఈ సంప్రదాయ సమాధి, అసంప్రదాయ సమాధి అని చెప్పి 2 రకాలు చెప్పుకున్నాం. వీటిని మనం తీవ్రంగా పొందాలి, త్వరగా నేను సిద్ధించుకో, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ముందు చెప్పుకున్న అభ్యాస వైరాగ్యం ద్వారా వీటిని పొందవచ్చు అని చెప్పి. కానీ అభ్యాస వైరాగ్యం ద్వారా చేస్తున్నాం, కానీ అది మాకు అంత త్వరగా సిద్ధించడం లేదు. త్వరగా సిద్ధించాలంటే ఏం చేయాలి? అభ్యాసం వైరాగ్యం ద్వారా మనకు ఇప్పుడైతే అందరికి లక్ష్యం అదేంటి, మా ఆత్మ పరమాత్మ తెలుసుకోవాలి, నా జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవాలి అనుకుంటే అందరికి కోరిక ఉంది. ఆత్మను దర్శించుకోవాలి, పరమాత్మను దర్శించుకోవాలి కోరిక ఉంది. కానీ అంత తీవ్రంగా ఉపలబ్ధి కలగడం లేదు. ఏం చేయాలి? ఏం చేస్తే త్వరగా
ఆ ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. యథార్థంగా నేను తెలుసుకోగలుగుతా అంటే దానికి సమాధానం చెప్పారు. తీవ్ర సంవేగానం ఆసన్న, ఎవరికైతే తీవ్ర సంవేగం ఉందో, అత్యంతంగా లేచినా కూర్చున్నా ఏం పని చేసినా ఏ క్రియాకలాపాలు చేసినా నిరంతరంగా అదే కనిపించాలి, ఆ పరమాత్మే కనిపించాలి, ఆత్మే కనిపించాలి. అటు తీవ్ర వేగంతో ప్రయత్నం చేస్తున్న తీవ్ర సంవేగానం ఆసన్న, అటువంటి వ్యక్తులకు అటువంటి యోగాభ్యాస వారికి ఆసన్న అత్యంత దగ్గరగా ఉంటుంది సమాధి. ఈ సంప్రదాయ సమాధి కావచ్చు, అసంప్రదాయ సమాధి కావచ్చు. తీవ్ర సంవేగానం ఆసన్న, తీవ్రమైన వేగం ఎవరికైతే ఉందో, అభ్యాసం వైరాగ్యము ఇంకా ఇదైతే ఎవరికైతే అత్యంత తీవ్రంగా ఉన్నాయో వారికి మాత్రమే ఈ సంప్రదాయ సమాధి అసంప్రదాయ సమాధి అత్యంత దగ్గరగా ఉంటాయి. తీవ్ర సంవేగన ఆసన్న అంటే దగ్గరికి వస్తుంది. మళ్ళీ అభ్యాస వైరాగ్యం అనేది అత్యంత తీవ్రంగా ఉండాలి. వివేక అభ్యాస వైరాగ్యం అనేది ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా మనకు ఇవి సమాధి ప్రజ్ఞాని సమాధి లాభం త్వరగా కలుగుతాయని చెప్పి ఒక ఉపాయం చెప్పాను. తీవ్ర వేగం ఉంటే మనకు అవుతుంది, అత్యంత త్వరగా పొందవచ్చు. ఇంకా ఆ తీవ్ర వేగంలో కూడా ఇంకా విశిష్టమైన తీవ్రత ఉందనుకోండి, అప్పుడు ఇంకా అత్యంత దగ్గరగా అయిపోతామంట. అది చెప్పాడు కింద. ఏం చెప్పాడు? మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష. పైన తీవ్ర సంవేగం ఉండాలని చెప్పాం. ఆ తీవ్ర వేగంలో ఇంకా అత్యంత తీవ్రత ఉందనుకోండి, మృదు మాత్ర, దాంట్లో మధ్య మాత్ర, తర్వాత అధి మాత్ర తీవ్రత ఉందనుకోండి, అంటే వివేకం వైరాగ్యం అభ్యాసం. ఆ తీవ్రతలో కూడా అత్యంత తీవ్రతంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు చెప్పాను, వేగంగా నడుస్తున్నాం, 3 గంటలు సాధన చేస్తున్నాం, కానీ ఆ 3 గంటల కన్నా కూడా ఇప్పుడు ఇంకో కొంచెం ఇంకా తీవ్రంగా తెలుసుకోవాలని చెప్పి 4 గంటలు కూర్చుంటున్నాం, రోజు 5 గంటలు కూర్చుంటున్నాం, లేదా ఇంకా 6 గంటలు కూర్చున్నాం. అట్లా సమయాన్ని పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట తీవ్రంగా పొందాలనుకున్నప్పుడు. అట్లా మనలో అట్లా మృదు మధ్య అధి మాత్ర తీవ్రత ఏదైతే ఉందో అట్లే స్టెప్ బై స్టెప్ అట్లా వేగ ద్వారా ప్రయత్నం చేస్తున్నామో, అభ్యాసం వైరాగ్యం ద్వారా వివేకం ద్వారా, అటువంటి వాళ్లకు తతోపి విశేష, దానికంటే కూడా అత్యంత సమాధి లాభం అనేది, సమాధి ఫలం అనేది అత్యంత దగ్గరగా ఉంటుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా మనం తీవ్ర వేగం ద్వారా ప్రయత్నం చేయడం ద్వారా సమాధికి దగ్గర అవుతాము, సమాధి త్వరగా లభిస్తుంది అని యొక్క ఫలితం త్వరగా లభిస్తుందని చెప్పుకున్నాం. సో ఈ 2 రకాల ఉపాయాలు చెప్పారు. కానీ ఇంక దీనికి తీవ్ర వేగత పైన చెప్పిన ఉపాయమైనా ఇంకేమైనా వివేకం అభ్యాసం ద్వారా వాటిని నిరోధించుకోవచ్చు అని చెప్పాం, అభ్యాసం వైరాగ్యం ద్వారా నిరోధించుకోవచ్చు అని చెప్పాం. ఇవి కాకుండా ఇంకేమైనా ఉపాయాలు ఉన్నాయా? ఈ చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించాలి, ఈ సమాధికి దగ్గర కావాలి, సమాధి లాభాన్ని పొందాలి, ఇంకేమైనా ఉపాయాలు ఉన్నాయంటే అప్పుడు కొంచెం భిన్న రకమైన సామాన్య వ్యక్తులు కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఉపాయాలు ఇక్కడ చెప్తున్నారు. ఏ ఉపాయం ఇవి? ఇంకా ఏమైనా తీవ్రంగా పొందడానికి ఏమైనా ఆస్కారం ఉందంటే ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం ద్వారా కూడా మనము సమాధి లాభాన్ని పొందవచ్చు, సమాధి ఫలాన్ని పొందవచ్చు. ఎలాగంట? ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం చేయడం ద్వారా, ఈశ్వరుని యొక్క చింతన చేయడం ద్వారా ఎల్లప్పుడూ మనము సమాధికి దగ్గర అవుతాము. అంటే సంప్రదాయ సమాధి అసంప్రదాయ సమాధికి దగ్గర అవుతాము. అంటే ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల మన చిత్తం ఏకాగ్రం అవుతుంది. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? ఈశ్వర ప్రణిధానం అంటే సర్వక్రియాణం పరమ గురువు అర్పణం. నువ్వు ఏ క్రియాకలాపాలు అయితే చేస్తున్నావో అవి పరమ గురువు పరమేశ్వరికి పూర్తిగా సమర్పితం చేయాలి. నేననే భావన ఉండకూడదు. ఏం చేసినా ఆ పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి, సామర్థ్యం, ధనం, ఐశ్వర్యం ద్వారా నేను చేస్తున్నాను. ఇవన్నీ కూడా పరమాత్మకి సమర్పితం చేసి నాది అంటూ ఏమి లేదు, ఇవన్నీ పరమాత్మ ఇచ్చింటే పరమాత్మకి ఇస్తున్నాను, సమాజానికి ఇస్తున్నాను, నాదేం కాదు అనే సర్వక్రియానం, అన్ని క్రియలకు సర్వక్రియానం పరమ గురువు అర్పణం అంటే పరమం పిత పరమాత్మకి అర్పణం చేయాలి. తత్ఫల సన్యాసోవా, కానీ ఆ కర్మ చేసి ఫలాన్ని ఆశించకూడదు. చాలా మంది ఒక కర్మ చేసేసి దాన్ని ఫలితాన్ని ఆశిస్తుంటారు అన్నమాట. వెనకమంటే నాకు కలగాలని చెప్పి, నీ పని చేశాం కదా దానికి ఫలితంగా నాకు ఇది కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ కర్మ, నువ్వు చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించుకోకూడదు. ఫలితం వస్తుంది కానీ అక్కడ ఆ కర్మకు ఫలితం నువ్వు అక్కడే ఆశించినావు, అది అక్కడే నష్టం అయిపోతుంది, విశిష్టమైన లాభం నీకు కలగదు. కాబట్టి అన్ని కర్మలు నిష్కామ కర్మలు మాత్రమే చేయాలి. ఎటువంటి కామన సహితమైనటువంటి కామనాయుక్తమైనటువంటి కర్మ చేయకూడదు. కామన రహితమైనటువంటి కర్మ చేయాలి, నిష్కామ కర్మ చేయాలి. అలా చేయడం వల్ల నీకు సమాధి లాభం, సమాధి ఫలం త్వరగా లభిస్తాయి. మనసు చిత్తం ఏకాగ్రం అవుతుంది. త్వరగా చిత్తం ఏకాగ్రమైనప్పుడు ఈ స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ఈశ్వర ప్రణిధానం ద్వారా మనం సమాధి లాభాన్ని పొందవచ్చు. ఈశ్వర ప్రణిధానం అంటే సర్వక్రియానం పరమ గురువు అర్పణం, అన్ని క్రియలను పరమపిత పరమాత్మకి సమర్పించేసి వాటి యొక్క కర్మలకు ఫలితాన్ని ఆశించుకోకుండా నిష్కామ కర్మలు చేయాలి అని చెప్పుకున్నాం. ఇది ఈశ్వర ప్రణిధానం. సరే, ఈశ్వర ప్రణిధానం చేయమంటున్నాం. ముందు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి?
ఈశ్వర ప్రధానం చేయాలంటే ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియాలి కదా. అంటే అప్పుడు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటనేది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 24వ సూత్రంలో మహర్షి పతంజలి చెప్తున్నారు. క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఏంటంట? క్లేశ కర్మ విపాక ఆశై, క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. చూడు, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? అతను ఎటువంటి క్లేశాలు లేవంట. రాగము, ద్వేషము, ఈర్ష ఇటువంటి ఏ క్లేశాలు లేవు, దుఃఖము లేదు, ఏం లేదు అంట. ఇటువంటి క్లేశాలు లేనటువంటి విశిష్టమైన పురుషుడు ఏదైతే ఉన్నదో వాది పరమాత్మ, వాదే ఈశ్వరుడు. ఇంకెటువంటి కర్మ, ఆయనకు శుభ కర్మలు కానీ అశుభ కర్మలు కానీ మిశ్రిత కర్మలు కానీ పుణ్యకర్మలు పాపకర్మలు లేదా పుణ్యము పాపం రెండు కలిపినటువంటి కర్మలు, ఎటువంటి కర్మలకు యుక్తుడు కాడనమాట, సంబంధం లేని వాడు. అటువంటి విశిష్టమైన పురుషుడే ఈశ్వరుడు. ఇంకేంటి? ఆశయ కర్మ క్లేశ కర్మ విపాకం. విపాకం అంటే ఫలం. విపాకం నువ్వు కర్మ చేస్తే ఫలితం ఉంటుంది, శుభకర్మ చేస్తే సుఖం ఉంటుంది, పాపకర్మ చేస్తే దుఃఖం ఉంటుంది. అట్లా నువ్వు కర్మలే లేవన్నప్పుడు ఆ పరమాత్మ ఈశ్వరులో ఆ విపాకం కూడా ఉండదు, అంటే ఫలితం కూడా ఉండదు. కాబట్టి ఆ ఫలితం అనేది కూడా పరమాత్మకు ఉండదు, కర్మ చేస్తే ఫలితం రావడానికి కోసం. కాబట్టి ఆ ఫలం కూడా ఉండదు. ఆ ఫలం లేనప్పుడు దాని యొక్క సంస్కారం, ఏదైనా ఒక కర్మ చేసి దాని ఫలితం అనుభవించాలనుకోండి, అనుభవించినప్పుడు ఒక సంస్కారం మనలో పడుతుంది, ఒక చాప్ మనలో పడుతుంది అన్నమాట. ఏదైనా సుఖము కానీ దుఃఖం కానీ అనుభవించినప్పుడు ఆ సుఖ దుఃఖానుభూతి యొక్క సంస్కారం మనలో పడుతుంది. సంస్కారం మనలో పడుతుందన్నమాట. ఆ సంస్కారాన్ని ఆశయం అంటాము. ఆ సంస్కారాన్ని ఆశయం అంటాం. కాబట్టి అటువంటి ఆశయంతో కూడా సంబంధం లేనివాడు. కర్మ లేనప్పుడు ఫలితము లేదు, ఆ ఫలితం లేనప్పుడు సుఖానుభూతి దుఃఖానుభూతి ఎలా కలుగుతుంది? కాబట్టి ఆ ఆశయం అంటే ఆ సంస్కారం కూడా ఆ పరమాత్మ లేదు. అంటే వీటితో క్లేశాలతోటి కర్మలతోటి వాటి యొక్క ఫలాలతోటి వాటి యొక్క సంస్కారాలతోటి సంబంధం లేనటువంటి ఎవరైతే వారు ఉన్నారో వారిని పురుష విశేష ఈశ్వర అని, అటువంటి విశిష్టమైన పురుషుడు ఎవరైతే ఉన్నారో అతని ఈశ్వరుని భావించాలి, ఈశ్వరుడిగా పరిగణించాలి. కాబట్టి ఆ పరమాత్మకు అందుకే ఆకారం, ఎటువంటి ఆకారం ఉందంటే ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. ఎవరికైతే ఆకారం, పరమాత్మ సాకారం అంటామంటే సాకారుడు అంటే ఆకృతి కలిగిన వాడని చెప్పినాం అనుకోండి, ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. క్లేశ కర్మ విపాకాలతో యుక్తం కావాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కడైతే ఆకారం ఉంటుందో ఇవన్నీ యుక్తం అవుతాయి, ఎక్కడైతే ఆకారం లేదో ఇక్కడ ఇవన్నీ యుక్తం కావు. పరమాత్మ అనుభవం ద్వారా తెలుసుకునేటువంటి పదార్థం, వస్తు నిష్ట, అది అనుభవం ద్వారా ఆ పరమాత్మ యొక్క సమాధి ద్వారా మనకు అనుభూతిని పొందగలుగుతాము. అనుభవగమ్యమైనటువంటి పదార్థం ఆ ఈశ్వరుడు. కాబట్టి అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాము. కానీ ఇది ఈ క్లేశ కర్మ విపాకాలతోటి మనం ఉండి తెలుసుకోలేము. సమాధిలోకి వెళ్ళి అనుభూతిని పొందవచ్చు, ఈ శరీరం మాధ్యంతో అనుభూతిని పొందవచ్చు. కానీ పరమాత్మ కాదు. ఆకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమాత్మ కానే కాదు. పరమాత్మకి ఎప్పుడు ఆకారం ఉండదు. ఇది సూత్రం స్పష్టంగా చెప్తుంది. యోగ దర్శనంలో మహర్షి పతంజలి మనకు స్పష్టంగా చెప్పాడనమాట. ఈశ్వరికి ఆకృతి లేదు, నిరాకారుడు. అందుకంటే నిరాకారుడు ఆ పరమేశ్వరుడు, సాకారుడు కాదు. సాకారం జీవాత్మకు ఉంది, మనకుంది. ఇక్కడ ఆకృతి ఉంది, జీవాత్మగా అది ఆకృతయుక్తమైంది, కానీ పరమాత్మకు లేదు. కానీ ఆ జీవాత్మ అత్యంత సూక్ష్మమైంది, ఎప్పుడు శరీరంతో సంబద్ధమవుతుంది అన్నమాట. అంటే ఆ జీవాత్మకు అత్యంత సూక్ష్మమైన వాడు పరమాత్మ అన్నమాట. ఈ జీవాత్మ విషయంలో కూడా ఆ జీవాత్మకు ఏమైనా ఆకృతి ఉందా అని కూడా దీంట్లో చాలా మంది సందేహం అండి. అది యోగి ఆ స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇది సాకారం నిరాకారం. కొంతమందికి అభిప్రాయం ఏంటంటే జీవాత్మ సాకారంలో కొంచెం ఆకృతి ఉంది, కొంచెం అయితే ఉంటుంది. పరమాత్మకు లేదు అనుకోండి, పరమాత్మ కొంచెం ఇంకా స్థూలంగా ఉంటాడు కదా, జీవాత్మ కొంచెం స్వరూపం ఏదైనా ఉంటుంది, ఆకృతి ఏదో ఒక మాత్రం ఉంటుంది. ఈ విషయంలో కూడా చాలా మతభేదాలు ఉన్నాయి. కొంతమంది మనకు మాత్ర అని చెప్పి కొన్ని చోట్ల మనకు దృష్టాంతం వస్తుంది. దాని ప్రకారంగా ఆత్మకి సాకారం ఉంది, అంటే ఒక రూపం ఉంది, అంటే అది కూడా సూక్ష్మేంద్రియ విషయం అంట. స్థూలేంద్రియాలతో మనం దాని అనుభూతిని పొందలేం. సూక్ష్మేంద్రియాల ద్వారానే ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందగలుగుతాం. ఆకృతి ఉంది, అది అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాం. లేకనే పరమాత్మకు ఆకృతిని కూడా లేదు అసలు. ఎటువంటి అంటే ఇప్పుడు ఒక వస్తువు పెట్టామనుకోండి, ఏదైనా ఒక వస్తువు పెడితే ఆ వస్తువు కింద స్థానం ఆక్రమించుకుంటుందా? ఏదైనా ఒక వస్తువు, చిన్న పదార్థం కానీ ఏదైనా కానీ ఒక వస్తువు పెడితే ఆ వస్తువు స్థానం ఆక్రమించుకుంటుంది. కానీ పరమాత్మ తత్వం ఎటువంటిది? ఆ వస్తువు పరమాత్మ సత్తా అయితే ఉంది, చేతనత్వం అయితే ఉంది, కానీ ఆ వస్తువు పదార్థమే అయినప్పటికీ కూడా దానికి స్థానం ఆక్రమించుకోదు.
అంటే ఆకృతి లేదు, ఆకృతి ఉంటే స్థానం ఆక్రమించుకుంటుంది అన్నమాట. అంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరమేశ్వరుడు. అంటే స్థానం ఆక్రమించుకోదు. మిగతా పదార్థాలు ఏం పెట్టినా కూడా జీవాత్మ కూడా స్థానం ఆక్రమించుకుంటుంది, కానీ పరమాత్మ స్థానం ఆక్రమించుకోడు. ఒక వస్తువు పదార్థం పెట్టామంటే ఆ స్థానం ఆక్రమించుకుంటుంది, కానీ పరమాత్మగా స్థానం కూడా ఆక్రమించుకోవడం. అంత సూక్ష్మమైన వాడు. అంటే స్థలాన్ని కూడా ఆక్రమించడం లేదన్నమాట. అంటే ఆకారం లేదు, ఆకారం ఉంటే స్థానం ఆక్రమిస్తుంది. అందుకే నిరాకారుడు ఆ పరమేశ్వరుడు అని చెప్తాం. ఎందుకంటే ఇటువంటి క్లేశ కర్మ విపాకాలతోటి సంబంధం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే పరమేశ్వరుడు. వారినే స్తుతించాలి, ప్రార్థించాలి, పూజించాలి. ఇప్పుడు ఇంతవరకు అయితే ఋషి మహర్షులు వీళ్ళంతా ఎవరైతే దేవి దేవతలంతా మనకంతా ఉన్నారో ఆ పరమాత్మని పొందే, సాక్షాత్కారం పొందే అందరూ ముక్తాత్మలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారండి. వీళ్ళంతా ముక్త పురుషులు అన్నమాట, గురువులు మనకు. వీళ్ళంతా మనకు ఈ బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి, మేము ఇలా ఆచరించాం, ఇలా చేసాం, మీరు అలా చేసి మీరు కూడా ఆ మోక్షాన్ని పొందండి అని చెప్పి మనకు ఈ గురువులంతా మార్గదర్శనం ఇచ్చి మనకు వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే వాళ్ళని ఎప్పుడు మన గురువును దగ్గర ఉంటే వాళ్ళ సాన్నిధ్యంతో వాళ్ళ ద్వారా జ్ఞానం నేర్చుకుని మనం ముక్తి వైపు పరమాత్మ వైపు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు మనకి దేవి దేవతలు ఎంతమంది ఉన్నారు, క్లేశ కర్మ విపాకాలకు లోనమై కనిపించే వాళ్ళంతా వాళ్ళ క్లేశాలు ఉన్నాయా? రాముడు అంటే వారికి ఎంతో క్లేశాలు, చాలా కష్టాలు వచ్చాయి, కృష్ణుడికి కష్టాలు వచ్చాయి. ఇంకా మన ఇతిహాసం పురాణాలు చదువుతున్నా మన విష్ణు బ్రహ్మ వీళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చాయి. ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ కర్మలు, ఖచ్చితంగా క్లేశ కర్మ విపాక ఆశయాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ క్లేశ కర్మ విపాక ఆశలు ఎక్కడైతే లేవో అతడే గురువులకు కూడా గురువైనటువంటి వారు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఈ గురువుల మాధ్యంతో ఆ పరమాత్మని పొందగాలి. వారు బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రహ్మ సాక్షాత్కారం పొందే మనకు ఉపదేశించారు. ఈ గురువుల ద్వారా మాధ్యంతో మనం ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి క్లేశ కర్మ విపాకాలతో ఎక్కడైతే లేదో అటువంటి విశిష్టమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారినే ఈశ్వరుడుగా భావించాలి అని చెప్పాం. ఈశ్వరుని యొక్క స్వరూపం ఇది అని చెప్పుకున్నాం. సరే, ఆ తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, ఆ ఈశ్వరునికి ఎలా ఉందంటే, ఆ ఐశ్వర్యం ఎలా ఉందంటే ఉత్కృష్టత, తత్ర ఆ ఈశ్వరునిలో నిరతిశయం సర్వజ్ఞ బీజం, అత్యంత ఐశ్వర్యం ఉన్నామంట, అత్యంత ఉత్కృష్టమైన ఐశ్వర్యం. సర్వజ్ఞ బీజం అంటే ఇంకా అతనికి సమానంగా కానీ అతని కంటే ఎక్కువ, సమానంగా లేనప్పుడు ఎక్కువ ఏమొస్తుంది? ఆ పరమాత్మకి సమానంగా ఎవరు లేదు. ఏ జీవాత్మ ఎంత పుణ్యాత్మైన కూడా పరమాత్మకి సమానం కాలేదు. పరమాత్మలో లీనమైపోయి పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతుందే కానీ ఎప్పుడు పరమాత్మ కాలేదు. పాలల్లో పంచదార కలిసిపోయేంత మాత్రం పంచదార పాలు కాలేదు. పంచదార యొక్క తీపి గుణం ఆ తీపి దానికే ఉంటుంది, కానీ ఆ పాల లెక్క మారిపోలేదు. కాబట్టి పంచదార ఏ విధంగా అయితే పాలలో పూర్తిగా లీనమైపోయిందో అలాగే జీవాత్మ కూడా పరమాత్మ లీనమైపోయి ఆ పాల యొక్క ఆనందం ఏదైతే ఉందో, మధురత్వం ఏదైతే ఉందో, అలాగా పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ఏదైతే ఉందో జీవాత్మ ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది, అంత్యంత లీనమైపోతుంది. అందుకే అప్పుడు ఆ స్థితిలో మనము కేవల స్వరూపం కనిపిస్తుంది. నేను కూడా బ్రహ్మ అయిపోయిన స్థితి కలుగుతుంది. అందుకే అహం బ్రహ్మాస్మి శంకరాచార్య ఆ స్థితిని పొందేది కాబట్టి నేను బ్రహ్మాస్మి స్థితిని కలుగుతున్నామట, అలాంటి అనుభూతి కలుగుతున్నామట. నేనే బ్రహ్మని అయిపోయానంత మనకు అనుభవం కలుగుతున్నామట. కానీ అనుభవం పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. ఏ రకంగా అయితే మన స్థూల ఉదాహరణ చెప్పుకున్నాము, పాలు పంచదార అని చెప్పి. కాబట్టి అటువంటి స్థితిని పొందవచ్చు మనం. కాబట్టి తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజ, ఆ పరమాత్మలో నిరతిశయమైనటువంటి అతిశయమైనటువంటి ఐశ్వర్యం ఉంది. ఆ పరమాత్మకి సమానంగా కానీ అతని కంటే ఎక్కువ కానీ ఎవరికి ఐశ్వర్యం ఉండదు. సమానంగా లేనప్పుడు ఐశ్వర్యం ఎక్కువని దాని ఆలోచన రాదు. కానీ సమానం కూడా ఎవరు లేదు, పరమాత్మకి సమానం ఎప్పుడు ఎవరు కాలేదు. కాబట్టి జీవాత్మల పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొంది పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పూర్తిగా పొందవచ్చు. ముక్తి కాలంలో మహతి ఆనందాన్ని పొందవచ్చు. అస్తు. అందుకే తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని చెప్పుకున్నాము. అతను నిరతిశయమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యము ఉంది. అది సర్వజ్ఞతను తెలియజేస్తుంది. మనకు అత్యంత ఉత్కృష్టమైన ఐశ్వర్యం ఆ పరమాత్మలో ఉంది. అందుకే అటువంటి వైశిష్టత కలిగినటువంటి విశిష్ట పురుషుడు ఎవరైతే ఉన్నదో అతన్ని ఈశ్వరుడుగా భావించాలి. తర్వాత ఏం చెప్పాడు? ఏష, ఆ పరమేశ్వరుడు, ఏష పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేదాది. ఇంకా గో ప్రమాణం వచ్చిందంట. ఆ గురువులకు కూడా గురువైనటువంటి వాడు. మన దేవి దేవతలు ఇంకా ఎంతమంది అయితే ఋషి మహర్షులు ఎంత ఉన్నదో, పరమ మహర్షులు ఎంత ఉన్నదో మనకు చెప్పినటువంటి ఇతిహాసాల్లో, రామాయణ మహాభారతాల్లో, ఇంకా పురాణాల్లో ఏవైతే ఋషి మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం వాళ్ళంతా కూడా అటువంటి గురువులకు కూడా గురువు. పూర్వేషామపి గురువు. ఎందుకు? కాలేన అనవచ్చేదాత్ అంటే గురువులకు కూడా గురువైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకు? కాలేన అనవచ్చేదాత్, కాలబంధంలోకి రాడు. ఇప్పుడు మన ఋషి మహర్షి పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఉన్నారని చెప్పుకుంటాం. అంటే కాలబంధంలోకి వచ్చేదా? అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు మనకు. అంటే కాలబంధంలోకి వచ్చేదా? కానీ పరమేశ్వరుడు కాలబంధంలోకి రాడనమాట. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం జీవాత్మకే వస్తాయి, కానీ పరమాత్మకు ఉండవు. అందుకే ఆ పరమాత్మ తత్వం అనేది అది భిన్నమైన స్వరూపము, భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు ఒక్కడే.
ఆ ఈశ్వరుడు యొక్క స్వరూపం ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నామాట. ఎందుకు సా ఏష పూర్వేషం అపి గురువులకు కూడా గురువైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకు కాలేన అనవచ్చేద కాలబంధంలోకి రాడు కాబట్టి అతన్ని ఈశ్వరుడిగా భావించాలి. అంతా అందరి గురువులకు గురువైనటువంటి వాడు ఆ పరమేశ్వరుని స్తుతించాలి మనము అని చెప్పి ఆ ఈశ్వర ప్రణిధానం ద్వారా మనము సమాధి లాభాన్ని సమాధి ఫలాన్ని పొందవచ్చు అని చెప్పుకున్నాం. సరే, ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం లక్షణాలు చెప్పావు. నిజంగా ఆ ఈశ్వరుని ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి? ఈశ్వరు క్లేశకర్మ విపాక నిరాకారం అని చెప్పి దానికి మళ్ళీ వాడిని ఎలా స్తుతించాలి? ఏం ఆకారం లేదు కదా, ఎలా స్తుతించాలి నేను? ఆ పరమేశ్వరునికి ఆకారం లేదు. ఆకారం ఉంటే ప్రతిమ పెట్టుకొని పూజించేవాడిని. నువ్వు ఆకారం లేదంటున్నావు, ఎలా పూజించాలి మరి అంటే దానికి ఒక ఉపాయం చెప్పాడు. మా శాస్త్రం చెప్తున్నమాట, పరమాత్మే చెప్పాడమాట. ఎందుకంటే ఈ వేదాలు ఇచ్చేది అపౌరుషేయం, అంటే ఈశ్వరుని ద్వారా ప్రదత్తమైంది. నన్ను ఎలా ప్రార్థించాలి, నన్ను ఎలా పూజించాలి, నన్ను ఎలా స్తుతించాలి, ఏ రకంగా స్తుతిస్తే మీకు ఆనందాన్ని ఇస్తా అనేది కూడా మనకు పరమాత్మ చెప్పాడనమాట. ఏం చెప్పాడు? తస్య వాచక ప్రణవ. ఆ పరమేశ్వరుని యొక్క పేరు వాచక శబ్దం ఏంటి? ప్రణవ అంటే ఓంకారము. ప్రణవం ద్వారా అంటే ఓంకారం ద్వారా ఆ ఈశ్వరుని స్తుతించాలి. ఆ పరమాత్మ యొక్క పేరేంటి? ప్రణవ అంటే ఓంకారం శబ్దము. ఓంకారం ద్వారా మనం ఓంకారం అనగా ఆ ఈశ్వరుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నాము, క్లేశ కర్మ విపాకాలతో ఎటువంటి సంబంధం లేనివంటి వాడు, ఆ ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మ ఈశ్వరుడు, ఆయన యొక్క గుణాలు మనకు రావాలి. ఈశ్వర ప్రణవ అంటే ఓంకారం, అంటే ఓంకారం సర్వరక్షకుడు, అందరి సమస్త ప్రాణులని అందరినీ కూడా రక్షిస్తున్నాడు. అందుకే ఈ ప్రణవం అనేది వాచకము, ఆ వాచ్యము ఆ ఈశ్వరుని తత్వము, ఈశ్వరుడు. ఈ వాచక ద్వారా అంటే ప్రణవ శబ్దం ద్వారా ఓంకారం ద్వారా ఆ వాచ్యతత్వం ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారిని స్తుతించాలి. ఓం అనగానే ఆ సర్వరక్షకుడు, సమస్త ప్రాణులను అన్నిటిని రక్షిస్తున్నాడు ఆ పరమాత్మ అనే గుణం రావాలి. అందుకే ఓం అంటే ఏమిటి? సర్వరక్షకుడు అనే ముఖ్య గుణం. ఇప్పుడు సర్వరక్షకుడు అన్నామంటే జీవాత్మలకు అన్ని రకాలుగా రక్షించాలి. పరమాత్మ ఎక్కడికి పోనీకి లేదన్నమాట. హే సర్వరక్షక అన్నామంటే అన్ని రకాలుగా నన్ను రక్షించు, నాకు బలాన్ని ఇచ్చి, బుద్ధిని ఇచ్చి, శక్తిని ఇచ్చి, సామర్థ్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఆయుష్ని ఇచ్చేసి నన్ను రక్షించు. అట్లా జీవాత్మకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని దూరం చేయడం కోసం అన్ని రకాలుగా రక్షించాలన్నమాట. అందుకే ఓం అంటే ఏ సర్వరక్షకుడా, నాకు సద్బుద్ధిని ప్రసాదించు, మంచి బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు, అన్ని రకాలుగా వచ్చేస్తాయి. జీవాత్మ ఎవరైతే సాధన తపస్సు చేస్తున్నారో ఆ జీవాత్మకి ఏంటి అపేక్ష అనేది ఏంటి తెలుస్తుంది, ఆ పరమాత్మ తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేయగానే ఆ పరమాత్మ తెలిసిపోతున్నాడు. ఆ సర్వవ్యాపుడు కనకనంలో వ్యాపించి ఉన్నాడు. సో ఆ సాధకుడికి ఆ భక్తి కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి కామనానుగుణంగా వారికి కోరికలు నెరవేరుస్తాడు అని రక్షిస్తాడు. అందుకే ఓం అంటే ఏమిటి? సర్వరక్షకుడు. తస్య వాచక, పరమాత్మ యొక్క పేరేంటి? వాచక శబ్దం ఏంటి? ప్రణవ అంటే ఓంకార. ఓంకార శబ్దాన్ని మనం జపించడం ద్వారా ఆ పరమాత్మ తత్వం యొక్క లీనం కావచ్చు. అంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని మనం అనుభూతిని పొందవచ్చు. దీని ద్వారా కూడా మనం ఈశ్వర ప్రదానం చేయడం ద్వారా సమాధి లాభాన్ని పొందగలుగుతాము. ఆ ఈశ్వరులో లీనమయ్యామనుకోండి, గుణాల్లో లీనమయ్యామనుకోండి, సర్వరక్షకుడు అందరూ రక్షిస్తున్నా అనే గుణంలో లీనమయ్యామనుకోండి, మనకు సమాధి కలుగుతుంది. సమాధిలో ఆ ఈశ్వరుని యొక్క ఆత్మ యొక్క స్వరూపం యథార్థంగా కనిపిస్తున్నామండి. దాని తర్వాత అట్లా ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఈశ్వర ప్రదానం ద్వారా ఈ రకంగా మనం సమాధి లాభాన్ని పొందవచ్చు అని చెప్పాం. తస్య వాచక, ఆ ఈశ్వరుని పరమాత్మ యొక్క వాచక శబ్దం అంటే ప్రణవము, ఓంకారం అని చెప్పుకున్నాం. సరే, అది ఎలా చేయాలి? ప్రణవం ఓం అంటే అయిపోతుందా? లేదు. తజ్జపస్ తదర్థ భావనం. ఓంకారం అంటే సరిపోదు, ఓం అనేసి వదిలేస్తే సరిపోదు. తజ్జప తద అర్థ భావనం అంటే చెప్పాను. తస్య ఓం అంటే సర్వరక్షకుడు. ఓం అనగానే మనసులో సర్వరక్షకుడు మనకు ఆ అర్థం గుర్తు రావాలి. అది భావనపూర్వక. పరమాత్మకు ఒక మాతా దగ్గర, ఒక తల్లి దగ్గర ఒక పుత్రుడు సంతానం ఏ విధంగా అయితే మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏ విధంగా అర్థిస్తాము అంటే ప్రార్థిస్తాము, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, అంటే ప్రత్యక్షం కనిపిస్తున్నారు కాబట్టి అదే భావనతోటి ఒక మాత ఒక నాన్న మన దగ్గరగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇది కావాలి అది కావాలి ఏ విధంగా ప్రార్థిస్తామో అదే భావనతోటి మనకు కూడా ఓం అనగానే హే సర్వరక్షకుడా అని చెప్పి నాకు రక్షించు, అన్ని రకాలుగా రక్షించు అంటే అన్ని రకాలుగా రక్షించు, నా కష్టాలను దూరం చేసేయి, నాకు అన్ని సామర్థ్యాన్ని ప్రసాదించు, ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ పరమాత్మ నిజంగా భావనాపూర్వకంగా అడగాలి. నిజంగా కనకనంలో వ్యాపించి ఉన్నాడు, నిజంగా మన ముందు ఉన్నాడు, మన ప్రతి వాక్యాన్ని ప్రతి శబ్దాన్ని వింటున్నాడు, చూస్తున్నాడు అనే భావన చేసినప్పుడు నిజంగా పరమాత్మ మనల్ని కరుణిస్తాడు. ఈ విధంగా అయితే మనకి ఎదురుగా ఉండే తల్లిదండ్రులు మనకు కరుణించి మనకు మన ఇష్టాన్ని పూర్తి చేయడం కోసం ఈ విధంగా అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు లేకపోయినప్పటికీ కూడా, అదేవిధంగా పరమాత్మ నిజంగా నాలో ఎదురుగా ఉన్నాడు, కనకనంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి నాలో కూడా ఉన్నాడు అని చెప్పి అదే భావనతో నువ్వు తజ్జప తదర్థ భావన పూర్వకంగా నువ్వు జపం చేయడం వల్ల ఆ పరమాత్మ నిన్ను త్వరగా అనుగ్రహిస్తాడు, నీకు కావాల్సినవి అన్ని రకాలుగా రక్షిస్తాడు.
కాబట్టి తజ్జప తదర్థ భావన, ఓంకారాన్ని అర్థపూర్వకంగా జపం చేయాలి. ఒక ఓంకారమే కాదు, గాయత్రి మంత్రం ఏం తీసుకున్నా అర్థపూర్వకంగా ఉండాలి. అర్థపూర్వకంగా ఉన్నప్పుడు త్వరగా సిద్ధిస్తుంది, సమాధి లాభం, సమాధి ఫలం కలుగుతుంది. సరే, అలా అర్థపూర్వకంగా జపం చేయడం వల్ల ఏ లాభాలు వస్తాయి నాకు? తజ్జప తదర్థ భావం చెప్పాం. అర్థపూర్వకంగా చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు దానికి సమానం చెప్పాడు. దానివల్ల లాభం చెప్తున్నా, ఏం లాభం కలుగుతుందంట? తతః ప్రత్యక్ చేతనాదిగమో అపి అంతరాయ అభావశ్చ. తతః ప్రత్యక్ చేతనాదిగమోప్యంతరాయ అభావశ్చ. చూడండి, అలా చేయడం వల్ల ఏం కలుగుతుందంట? జపం చేయడం వల్ల, అర్థపూర్వకంగా జపం చేయడం వల్ల ప్రత్యక్ చేతనాదిగమ అంటే ఆత్మ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుందంట. మనకు ఏం కలుగుతుందంటే అండి, ఈశ్వర ప్రనిధానం చేయడం వలన, ఈశ్వరుని వాచక శబ్దం ప్రణవం ద్వారా, ఓంకారం ద్వారా జపం చేయడం ద్వారా, అర్థపూర్వకంగా జపం చేయడం ద్వారా తతః ప్రత్యక్ చేతనాదిగమ. చేతనతత్వం ఏంటి? జీవాత్మ పరమాత్మ రెండు చేతనతత్వం. జీవాత్మలో చేతనత్వం ఉంది, పరమాత్మలో చైతన్యత్వం ఉంది. ఆ ప్రత్యేక చేతనాదిగమ, ఆ చేతన తత్వం ఏదైతే ఉంది, ఆత్మ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఇంకేమవుతాయి? అపి అంతరాయ అభావశ్చ. నీకు అలాంటి జపాన్ అర్థపూర్వకం జపం చేయడం వల్ల అంతరాయ అభావశ్చ అంటే రోగాలు, విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఎంత ముఖ్యమైన లాభం చెప్పాడు. ఆత్మ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది, కానీ నీ శరీరంలో ఉండే రోగాలు తొలగిపోతాయి, ముందు నశించిపోతాయి. ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే ముందు శరీరంలో ఉండే రోగాలు, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అంతరాయ అభావశ్చది మహర్షి యొక్క ప్రత్యక్ష సూత్రం మనకి ఇక్కడ ఉంది అనమాట. ఆయన అనుభూతిని పొంది చెప్పామట. ఋషి మహర్షులు ఎప్పుడుగా అనుమానంగా, కల్పన ద్వారా చెప్పారు. వాళ్ళ అనుభూతిని పొందినటువంటి సాక్షాత్కారం చేసుకుని మనకి చెప్తారండి. కాబట్టి ఋషికృత భాష్యాలు మనకు ప్రామాణికం, అత్యంత ప్రామాణికం. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్కారం చేసుకునే విషయాన్ని మనకు తెలియజేస్తారు అనమాట. కాబట్టి ఇది ప్రత్యక్షంగా మనకు సూత్రం చెప్తున్నాం. అంతరాయ అభావశ్చ, చాలా విఘ్నాలు, దోషాలను దూరం చేసుకోవచ్చు. ఏంటివి ఆ విఘ్నాలు, దోషాలు అంటే చెప్పాడు. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వ, అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాహ తే అంతరాయాహ. ఇవన్నీ మనకు 9 రకాలైనటువంటి వ్యాధులు చెప్పాడు. మన నిజంగా ఇవన్నీ ఉన్నాయనుకోండి, మన చిత్తము అంత స్థిరంగా ఉండదు, శాంతంగా ఉండదు అనమాట. ఈ వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధిలో మనకు వాత, పిత్త, కఫాలు సమానంగా ఉండవు. కాబట్టి మనకి ఏదో ఒక చాంచల్యం ఉంటుందన్నమాట. అక్కడ అటువంటి స్థితిలో మనం మనసుని ఏకాగ్రత స్థితిని పొందలేమన్నమాట. ఏకాగ్ర స్థితి లేనప్పుడు మనకు మనసు అశాంతంగా ఉంటుంది, శాంతి స్థితిని పొందదన్నమాట, చాంచల్యం ఉంటుందన్నమాట. అప్పుడు మనసుకి ఏదో కష్టం, దుఃఖం వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని తొలగించుకోవాలి. అందుకే వ్యాధి, స్థానము ఇవన్నీ చెప్పుకున్నాం. స్థానము, ప్రమాదము, ఆలస్యం ఇవన్నీ ఒకటి వివరంగా చెప్పుకున్నాం. ఇటువంటి వ్యాధులు తొలగిపోతాయి. ఇంకేం తొలగిపోతాయి? దుఃఖ దౌర్మనస్య, అంగమేజయత్వ, శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. ఇవన్నీ కూడా తొలగిపోతాయంట. అంటే దుఃఖం తొలగిపోతుంది, దౌర్మనస్యం అంటే కోపం, ఆవేశం ఏదైతే ఉందో, టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ స్థితి కూడా వస్తుందంట. ఆ స్థితి తొలగిపోతుంది దీనివల్ల. ధ్యానం ద్వారా ఎవరికైతే అత్యంత నాకు కోపం ఎక్కువగా వస్తుందండి, మాటికి వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎందుకు చేసుకోలేం? మనం ధ్యానం చేయండి, అది కంట్రోల్ అయిపోతుంది. శ్వాస మీద మీరు శ్వాస ప్రశ్వాస యొక్క గతి నిలబెట్టగలిగినారంటే ఆ కోపం కూడా ఆటోమేటిక్గా లెవెల్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ తగ్గిపోతాయి. దుఃఖం తగ్గిపోతుంది, దౌర్మనస్యము, అంగమేజయత్వం, ఎవరికైతే అంగాలు వణుకుతూ ఉంటాయి. ఏదైనా చాలా మంది చూస్తుంటాం, కొంతమంది యువకుల్లో, వృద్ధులు ఎక్కువ చూస్తున్నాం. కొంతమంది ఈ మధ్య యువకులు 50-60 వచ్చిన వాళ్ళు కూడా శరీరం వణుకుతూ ఉంటుందండి. అది ఒక వ్యాధి అనమాట, స్థిరత్వం లేకపోవడం వల్ల. ఇటువంటి రోగాలు, ఇంకా శ్వాస ప్రశ్వాస, దమా యొక్క రోగం ఏదైతే ఉందో, శ్వాస వాళ్ళ నియంత్రణలో ఉండదు. ఇటువంటి రోగాలు కూడా ఈ విక్షేప సాగు, ఇవన్నీ పైన చెప్పిన వ్యాధులకు సహభూతంగా ఉంటాయి. అంటే రెండు విఘ్నాలు ఉన్నాయంటే ఉప విఘ్నాలు కూడా ఉంటాయి. పై విఘ్నాలు, ఇవి ఉప విఘ్నాలు. దానికే అవి ఉన్నాయంటే ఇవి ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా. కాబట్టి ఈ విఘ్నాలు, ఉప విఘ్నాలు తొలగిపోతాయి. ఎలా? తదర్థ భావన పూర్వకంగా జపం చేయడం వలన. అర్థపూర్వకంగా జపం ఉండాలి, అప్పుడే మనకు సమాధిలోకి వెళ్ళగలుగుతాం. అంటే ఏకాగ్రత పొందినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ బాడీలో ఇవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయండి. ఈ మనసు ఏకాగ్రత పొందే కొద్దీ ఇవన్నీ కూడా వ్యాధి, స్థానం ఏవైతే ఉన్నాయో, ఉపవిఘ్నాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే బాడీలో ఉండే తంత్రం అంతా పూర్తిగా మాయమైపోతుంది. అంటే పరివర్తన అయిపోతున్నాం, యాక్టివేట్ అవుతున్నాం, బాడీ మొత్తం సక్రియంగా అయిపోతున్నాం, క్రియాశీలతను పొందుతున్నాం. కొన్ని నసనాడులు మనలో అసక్రియంగా ఉంటాయి, అలాగే పడి ఉంటాయన్నమాట. కానీ ఈ ధ్యానం ద్వారా శరీరం యొక్క సమస్త భాగాలన్నీ కూడా కదులుతాయండి, మొత్తం కదిలిపోతాయన్నమాట. కాబట్టి అది ఏకాగ్ర స్థితిని పొందే కొద్దీ మొత్తం, ఎందుకంటే మన శరీరంలో ఉండే ఊర్జ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఒక కేంద్ర బిందు స్థానం పెట్టాలి. బ్రికిటి మధ్యంలో మనం చెప్పుకున్న ముందు నాసికాగ్రం కానీ, ముక్కు యొక్క కొనభాగం కానీ, జిహ్వా యొక్క కొనభాగం కానీ,
నాలుక మధ్యలో కానీ, నాలుక మూల భాగంలో కానీ, అలా హృదయ ప్రదేశంలో కానీ ఎక్కడైతే ధారణ చేశామో అక్కడ మొత్తం సంపూర్ణ శక్తిని అక్కడ తీసుకొచ్చినప్పుడు, ప్రాణశక్తిని అక్కడ తీసుకొచ్చినప్పుడు మొత్తం మన లోపల శరీరంలోని తంత్ర వ్యవస్థ అంతా మొత్తం కదులుతుంది. అప్పుడు అన్ని నసనాడులు పనిచేయడం వల్ల మన శరీరం అంతా యాక్టివేట్ అవుతుంది. ఎంతో స్ఫూర్తి, బలం, శక్తి, సామర్థ్యం అన్ని పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకు? ఆ సంపూర్ణ విస్తరించినటువంటి వ్యాపించినటువంటి శక్తి, ఊర్జ ఏదైతే ఉందో అదంతా ధ్యానం ద్వారా ఒక చోటికి తీసుకొచ్చేసరికి అన్ని ప్రవహిస్తాయన్నమాట. అన్ని రక్తనాడులు మొత్తం ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల అన్ని యాక్టివేట్ అయిపోతాయి. అటువంటి ఏ జబ్బులకు తాగుండమాట. అవన్నీ నిలబడిపోవడం వల్లనే, ఏదో ఒక మూలన నిలబడిపోవడం వల్లనే మనకు ఇలాంటి స్థితి కలుగుతుందన్నమాట. మనస్సును, చిత్తాన్ని ఏకాగ్ర స్థితిని పొందినప్పుడు ప్రతిదీ యాక్టివేట్ కావట. ప్రతి తంత్రం రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మనాడులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే రక్త ప్రవాహం ఏదైతే ఉందో అవన్నీ కదలాలన్నమాట. ఆ మనసును కేంద్రీకరించాలంటే వాటిని తెంచుకొని రావాలన్నమాట. తెంచుకొని వచ్చినప్పుడే మనసు కేంద్రీకృతం అవుతుందన్నమాట. ఆ రకంగా ఆ ఏకాగ్ర స్థితిని పొందాలంటే ఇవన్నీ యాక్టివేట్ కావాలి కాబట్టి, బాడీలో ఉండే తంత్ర వ్యవస్థ మొత్తం కదలాలి కాబట్టి మనకు ఇవన్నీ కదిలితేనే ఏకాగ్ర స్థితి వస్తుందన్నమాట. ఏకాగ్ర స్థితి వచ్చిందంటే మనకి ఈ వ్యాధులను తొలగిపోతాయి. మనలో రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ నాడులు ఏవైతే ఉన్నాయో పనిచేస్తున్నాయో అవన్నీ యాక్టివేట్ కావడం వల్ల ఈ జబ్బులు, వ్యాధులు, ఉపవిజ్ఞానం నశిస్తాయి అని చెప్తున్నాం. ఇవి జపం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలని చెప్పాం. ఒకటి ఆత్మ పరమాత్మ దర్శనం అవుతుంది, మనలో ఉండే వ్యాధులు తొలగిపోతాయి. ఇది ముఖ్య వైజ్ఞానికత ఏంటంటే, చెప్పాను కదా, మనం ఒక విషయం మీద కేంద్రీకరించాలంటే మనలో ఉండే తంత్ర వ్యవస్థలో ఉండే మొత్తం రక్తనాళాలు, సూక్ష్మనాడులు ఏవైతే ఆ రక్తం ప్రవహిస్తుందో అవన్నీ కదులుతాయని. ఎక్కడైతే అవి పూర్తిగా నిలబడిపోయో, స్టాప్ అయిపోయో అవన్నీ కదులుతాయి. అవి కదలడం వల్ల మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి ధ్యానం చేసుకొని చెప్పింది మనకు మనశ్శాంతి కలిగినప్పుడు. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా సగం జబ్బు నయం అవుతుంది. ఇలా చేయడం మొదలు పెట్టామంటే తర్వాత అదే కంటిన్యూ చేసామంటే అది పూర్తిగా తొలగించుకుంటామంట. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేస్తే ఈ లాభాలు కలుగుతాయని చెప్పాం. కాబట్టి సరే, ఈ వ్యాధులంగా తొలగించుకోవాలి ఇంకేం చేయాలి, ఏ రకంగా అభ్యాసం చేయాలంటే ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస పైన చెప్తున్నా, ఈశ్వర నిదానాత్మ అని చెప్పి. వీటి వ్యాధులను, ఉపవ్యాధులను తొలగించుకోవాలి అంటే ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస. ఏకతత్వం ఏంటి? ఆ పరమాత్మ ఈశ్వరుని యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో వాటి మీద అభ్యాసించాలి, ఈశ్వర ప్రణిధానం చేసుకోవాలి. చెప్పాం కదా ఈశ్వర ప్రణిధానం అంటే ఎలాగనేది. ఆ ఈశ్వర ప్రణిధానం చేయడం వలన, ఏకతత్వం మీద అభ్యాసం చేయడం వలన ఇవన్నీ వ్యాధులు, ఉపవ్యాధులు తొలగిపోతాయి. సరే, అలా తొలగించుకోవాలంటే మన వ్యవహారిక క్రియ ఎలా ఉండాలి, ఇంకా దాన్ని ఇంకా సూక్ష్మంగా చెప్తున్నాడు, విశదీకరించి చెప్తున్నామంట. సరే, అలా తొలగించాలి, అభ్యాసించాలంటే మన అభ్యాసం చేసేటప్పుడు మన వ్యవహార కాలంలో వృత్తి ఎలా ఉండాలి, మన వ్యావహారిక వృత్తి ఎలా ఉండాలి అంటే దానికి సమానం చెప్పాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణం, సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాతశ్చ చిత్త ప్రసాదనం. మనము సుఖంగా ఉండే వాళ్ళ పట్ల మిత్రత, దుఃఖంగా ఉండే వారి పట్ల కరుణ చూపించాలి. అదేవిధంగా ఎవరైతే పుణ్యాత్మ ఎవరైతే ఉన్నారో వారి పట్ల, వారి పుణ్యాత్మను చూసి సంతోషపడాలి, ముదిత ఉండాలి. అపుణ్య ఆత్మలు ఎవరైతే ఉన్నారో, అపుణ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పాపం చేసే వాళ్ళ వ్యక్తులు ఉన్న వారి పట్ల ఉపేక్ష భావన ఉండాలి. కానీ ఎక్కడ ద్వేషం కానీ ఉండకూడదు మనకు. అంటే ఇలాంటి వ్యవహారం, లౌకిక వ్యవహారంలో కూడా అలా ఉండటం వలన మనకు మనసుని ప్రసన్నంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు అలా భావన చేయడం, భావనాతశ్చ చిత్త ప్రసాదం, మన చిత్తం ప్రసన్నంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనం ఇవన్నీ లేవు, మిత్రతా భావన లేదనుకోండి, సంతోషం యొక్క భావన లేదనుకోండి, కరుణా భావన లేదనుకోండి, ఉపేక్ష భావన లేదనుకోండి, ఈ భావన లేనప్పుడు ఏదో ఒక రాగంలో, ద్వేషంలో, ఈర్ష్యలో లీనమైపో ఉంటాం. రాగం ఉండే ద్వేషం వస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక విషయం మీద ఆసక్తమైపోతావు, వ్యక్తి కానీ, వస్తువు కానీ, పదార్థం కానీ ఆసక్తమైపోతాయి. ఎక్కడైతే వస్తువు పట్ల ఆసక్తమేమో అక్కడ ద్వేషం కూడా ఉంటుంది. రాగం ఎక్కడ ఉందో ద్వేషం కూడా ఉంటుంది. కాబట్టి మన చిత్తాన్ని ఈ రకంగా పెట్టుకునే మనసు ప్రసన్నంగా ఉంటుంది అని చెప్పాము. తర్వాత వీటిని, ఈ చిత్తాన్ని ఇంకా ప్రసన్నంగా పెట్టుకోవడానికి ఇంకా రకరకాల ఉపాయాలు చెప్తున్నామంట. ఏం చెప్పాడు? ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. ప్రాణాయామం ద్వారా కూడా మనము ఈ చిత్తాన్ని స్థిరంగా పెట్టుకోవచ్చు. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం ప్రాణస్య. 4 రకాల ప్రాణాయామాలు చెప్పాం. బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ప్రాణాయామం, బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం. వీటి ద్వారా, ప్రాణాయామం ద్వారా కూడా మన మనసును, చిత్తాన్ని ప్రసన్నంగా ఉంచుకోవచ్చు, స్థిరంగా ఉంచుకోవచ్చు. ఆ స్థిరంగా ఉంచుకున్నప్పుడు ఏకాగ్ర స్థితిని పొందుతాం. ఏకాగ్ర స్థితిని పొందినప్పుడు మనకి పైన చెప్పినటువంటి విషయాల్ని సాక్షాత్కారం అవుతాయి. ఇంకా ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అంటే దానికి ఇంకా ఉపాయాలు చెప్తున్నాం. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థితి నిబంధిని. విషయవతి, ఏదో ఒక విషయం, రూపరస గంధ విషయాలు ఉన్నాయన్నమాట. వాటి పట్ల ధారణ చేయడం వలన మనకు ఏదో ఒక స్థితిలో లీనమైనప్పుడు వాటి యొక్క దివ్య గంధం యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఆ రకంగా కూడా మనసును, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు.
కాబట్టి ఏదో ఒక రూపరస విషయాల పట్ల ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో, ఆ ఉత్పన్నమైనప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో, ఆ అనుభూతి ద్వారా కూడా మన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు. ఏకాగ్ర చిత్తం అనేది ఆత్మ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలుగుతుంది. సమాధి లాభాన్ని, సమాధి ఫలాన్ని పొందగలుగుతుంది. కాబట్టి ఈ రకం కూడా ఏదైనా ఒక విషయం మీద, రూపరస గంధాల విషయం మీద మనం ధారణ చేస్తే కూడా మనకు మనసహ స్థితి నిబంధిని, మనసు స్థిరంగా నిలబడుతుంది. తర్వాత విశోకావా జ్యోతిష్మతి, శోకరహితమైన స్థితి ఏదైతే ఉందో, ప్రకాశవంతమైనటువంటి సత్వగుణాత్మకమైనటువంటి ప్రకాశ స్థితి ఏదైతే ఉందో, వాటి పట్ల కూడా ధారణ చేయడం వల్ల శోకరహితంగా ఉండి ప్రసన్నంగా ఆనందంగా ఉండి ఆ స్థితిలో కూడా మన మనసుని కేంద్రీకరించడం వలన, ధారణ చేయడం వలన మనకు మనసు ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైనప్పుడు సమాధి లాభం, సమాధి ఫలం కలుగుతాయి. ఇంకే విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం అభ్యాసం చేయవచ్చు మనసును, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవాలంటే వీతరాగ విషయం వా చిత్తం. వీతరాగ విషయం ఏదైతే ఉందో, అంటే వీతరాగం అంటే ఎటువంటి రాగం లేటువంటి యోగులు, సాధకులు, మహాపురుషులు ఏదైతే ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్రలు చదవడం వలన కూడా మనకు మనసును ఏకాగ్రం చేసుకోవచ్చు. అంటే వారి పట్ల, వారి విషయం పట్ల చింతన విచారం చేయడం వలన, వారి గురించి మాట స్మరించుకోవడం వలన మన మనసు, చిత్తం ఏకాగ్రం అవుతుంది. వీతరాగం విషయం ఎటువంటి రాగం లేటువంటి వ్యక్తుల యొక్క జీవన చరిత్రను మనం అభ్యాసం చేయడం వల్ల, అధ్యయనం చేయడం ద్వారా కూడా మన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. వీతరాగ విషయం వా చిత్తం, లేదా స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా, లేదంటే స్వప్నావస్థ, నిద్రావస్థ యొక్క ఏదైతే అనుభూతి ఉందో, ఆ అనుభూతిలో స్వప్నావస్థలో నీకు ఏదైతే స్వప్నం వచ్చో ఆ స్వప్నం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో స్వప్నావస్థలో, ఆ జ్ఞానం మీద నువ్వు మనసును ధారణ చేయడం వల్ల కూడా మనసును ఏకాగ్రం చేసుకోవచ్చు. లేదా జ్ఞానాలంబనం వా, నిద్ర అంటే గాఢ నిద్రపోయినప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి విషయం ఏదైతే దాని పట్ల ఆ విషయాన్ని కూడా ఆలంబనం చేసుకుని నువ్వు మనసును ధారణ చేయడం వల్ల కూడా మనసు త్వరగా ఏకాగ్రం అవుతుంది. ఇవన్నీ ఉపాయాలు చెప్తున్నామట. స్వప్నావస్థ లేదా నిద్రావస్థ యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా మాటి స్మరించడం వల్ల కూడా నీకు మనసు ఏకాగ్రం అవుతుంది అని చెప్పాను. ఇంకోటి ఇంతకుముందు చెప్పే స్టార్టింగ్ నేను, అందుకే మనం సమాధిలో యోగాభ్యాసం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు మనకు వెంటనే మనసు కలగకపోతే మనం ఈ సూత్రాలు చదువుతున్నా కదా, అదే సూత్రాల మీద ఆవృత్తి చేసుకుంటూ ఉండే, సూత్రాలు నేర్చుకోవడం అదే తిప్పుకుంటూ ఉండండి. మనసులో ధ్యానంలో కూర్చొని ముందు ఏదో ఒక విషయం లీనం చేయాలి. ఈ మన యోగ సూత్రాలని మొత్తం ఇంతవరకు అయిన పాడిన రోజు ఏ సూత్రం ఏం చెప్పింది, దీని తర్వాత ఏం చెప్పి, ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. 1 by 1 ఈ సూత్రం ఈ పని చేసింది, ఈ సూత్రం ఈ పని చేసింది, ఈ సూత్రాలు లీనం కావండి. లీనమైనప్పుడు మనసు ఏకాగ్రం అవుతుంది. మనసుని ఏకాగ్రం చేయాలి, ముందు ఏకాగ్రం చేసి అలవాటు చేసుకోవాలి. కాబట్టి ధ్యానవస్థలో కూర్చొని ఈ యోగ సూత్రాలని మీరు అభ్యసించండి, అప్పుడు మనసు త్వరగా లీనమైపోతుంది. అదేవిధంగా యథాభిమత ధ్యానాద్వా అని చెప్పి మళ్ళా ఎన్ని ఉపాయాలు చెప్పిన తర్వాత మళ్ళీ నీకు ఏ రకంగా అయితే మనసు నిలబెట్టుకోవాలని ఇప్పుడు చెప్పానమాట. ఇప్పుడు మన యోగ సూత్రాల్లో లీనం చేయమని చెప్పి యథా అభిమత ధ్యానాద్వా అని చెప్పి లాస్ట్ లో పూర్తిగా స్వాతంత్రం ఇచ్చేసాను. నీకు మనసు ఏ రకంగా అయితే లీనం చేస్తే ఏకాగ్రత పొందుతుందో అలాంటి స్థితిని పొందు. అంటే నీ అటువంటి ఆలంబన తీసుకోవాలి. యథాభిమత ధ్యానం అంటే ఇంత ముందు చెప్పిన విషయాలు కావచ్చు, ఇంకా వేరే శాస్త్రాలు ఏదైనా ఏకాగ్రత పొందడం కోసం ఏదైతే విషయాలు అవి విషయాలు కావచ్చు, ఇంకా నీకు ఏ రకంగా అయితే చూసిన విషయాల పట్ల, విన్న విషయాల పట్ల, ఒక పదార్థం పట్ల ఏ రకంగా అయితే మనసుని ఏకాగ్రం చేసుకుంటే మనసు స్థిరంగా ఉంటుందో ఆ విషయం పట్ల కొంతమంది కృష్ణుని, కొంతమంది ఈ రాముణ్ణి ఆలంబన చేసుకొని చేస్తూ ఉంటుంది. ఏ రకంగా చేసుకో, మనసు దాంట్లో పూర్తిగా లీనం కావాలి, దాని మీద అధికారంలోకి రావాలి. అది యథాభిమత ధ్యానాద్వా అని చెప్పి రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన తస్య వాచక ప్రణవః, ఈశ్వరుని ఓంకారం జపం చేయడం, ఆ ఈశ్వర తత్వంలో సర్వరక్షకుడు అనే భావనతో మనం చేయడం వల్ల డైరెక్ట్ గా మనకు అక్కడే అత్యంత త్వరగా మనసు ఏకాగ్రం అవుతుంది. లేదా వికల్పంగా ఇది ఒక స్టెప్, ఒక ఉపాయం అంతే. దీని ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏదో ఒక విషయం లీనం చేయడం అలవాటు కావాలి. బట్ యథాభిమత ధ్యానాద్వా అని చెప్పి నీకు ఏ రకంగా అయితే అభిమతం ఉందో, ఏ రకంగా చేస్తే మనసు నిలకడగా ఉంటుందో ఆ ద్వారా కూడా మనసును స్థిరం చేసుకోవచ్చు, ఏకాగ్రం చేసుకోవచ్చు. దానివల్ల సమాధి లాభం, సమాధి ఫలం కలుగుతాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇలా మనసుని ఏకాగ్రం చేసుకోవడం వల్ల, మనసుని నిలబెట్టుకోవడం వల్ల ఏం ఫలితం వస్తుంది చూడు. అన్నిటికీ ఫలితాలు చూపిస్తున్నాడు అనమాట. పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకార, పరమాణు పరమ మహత్వాంతం వరకు అతనికి వశీకారం అవుతుంది. అంటే మొత్తం మనసంతా నీ వశంలోకి వచ్చేస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మ విషయం కూడా, స్థూలాతి స్థూలం విషయం కూడా నీకు అది నీ అధికారంలోకి వస్తుంది. అలా అధికారంలోకి రావడం వల్ల నీకు నీ చిత్తాన్ని ఎక్కడ ఏ విషయంలో లీనం చేయాలో ఆ విషయంలో లీనం చేసి ఆ వస్తువు యొక్క, ఆ పదార్థం యొక్క, ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క ముక్తి యొక్క అనుభూతిని పొందవచ్చు. అది సాక్షాత్కారం చేసుకోవచ్చు. వాటిపై శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞ అనేది మనకు యథార్థంగా కలుగుతాయి. దాని ద్వారా మనము ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఈ చెప్పుకుంటూ వచ్చారు. ఈ
మనసుని ఏకాగ్రం చేయడం వలన సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల, స్థూలాతి స్థూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా యథార్థమైన వశీకారం అధికారం వచ్చేస్తుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం యథార్థం అవుతుంది. ఈ రకంగా మనకు మహర్షి పతంజలి, మహర్షి వ్యాస్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఇదే విధంగా అభ్యాసం చేస్తూ ఉన్నారు. అభ్యాసం చేస్తూ ఉండండి. నిరంతరంగా దీర్ఘకాలం అవరు శ్రద్ధ అనేది కంటిన్యూ కొనసాగిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒకరోజు స్థితి మనకు కూడా కలుగుతుంది. ఇవన్నీ ఉచ్చస్థమైనటువంటి స్థితి చెప్పే ఏమేమి స్థితి కలుగుతాయని చెప్పి నిదానంగా నెక్స్ట్ మనం ఏం చేయాలనేది మనకు సాధారణ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలనేది మనకు సాధనా పాదన వస్తుంది. కాబట్టి ఇంతవరకు చూశాము. అందరూ అభ్యసిస్తూ ఉండండి. ఎవరికైనా సందేహాలు ఉంటే తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.